వెల్కమ్ టు కిసిక్ టాక్స్, ది షో స్పాన్సర్ బై ముకుందా జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న గెస్ట్ ఎవరంటే అనుష్కలా కనిపించే మా మౌనిషా. అనుష్క గారు ఎలా ఉన్నారు? కొడతారండి బాబు అనుష్క గిరిష్క అంటే మీరు. అసలు ఈ యాంగిల్లో చూస్తే అనుష్క, ఈ యాంగిల్లో చూస్తే సమంత, ఇట్లా స్ట్రైట్ గా చూస్తే అసలు వాళ్ళని మించిపోయిన మౌనిషా కనిపిస్తుంది మాకు. ఓకే అండి, అసలు ఇంత అందం ఎట్లా అండి మీకు? ఇప్పుడు కమెంట్స్ లో చెప్తారండి మీరు ఇంత పొగిడాక. అసలు మీరు ఏంటండి, మీ యూటాలోనే స్నో పడుతుంది అనుకుంటున్నారా? మాకు పడట్లేదు అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి మొత్తం ఎంత స్నో ఉందో. యుఎస్ నుంచి హైదరాబాద్ లో దిగిన ఆ రోజే ORR లో స్నో పడింది. నేను వచ్చిన రోజే. అంటే మీరు ఎక్కడుంటే అక్కడ స్నో తీసుకొని వచ్చి, అందుకని కొంచెం చల్లబడింది. చూడండి, గాలి వస్తుంది. ఆ స్నో గోల్ ఏంటి నాకు అర్థం కాదు. అదొక హఠాత్ పరిణామం అండి. పడక ఒక రోజు స్నో పడింది డాలస్ లో. అది కూడా నేను వెళ్ళి ఏదో ర్యాండమ్ గా ఒక రీల్ చేశాడు. అక్కడెక్కడో టెక్సాస్ లో స్నో పడిందంట. ఇంకా మన డల్లాస్పురం యూత్ అందరూ అందాల కార్ లో మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. ట్రైపాడ్ ఉంది, అక్కడ వెళ్ళి ఒక రీల్ చేద్దామని చేసా. అసలు ఏమి థాట్ లేదు, నథింగ్ బిహైండ్ ఇట్. ఊరికని రీల్ చేసా. అది ఎందుకు వైరల్ అయింది అన్నది నాకు ఈ రోజు వరకు జెన్యూన్ గా తెలియదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. నా టైం వచ్చింది. అసలు ఆ రీల్ మాకు ఎలా చేశారో మాకు ఒక్కసారి చూడాలని ఉంది. అక్కడెక్కడో టెక్సాస్ లో స్నో పడిందంట. ఇంకా మన డల్లాస్పురం యూత్ అందరూ అందాల ఆడబొమ్మ. ఇది యూటా, మాకు ఇక్కడ రోజు స్నో పడుతుంది. ఇదిగో తట్టలో స్నో. మీ స్లాంగ్ కూడా నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఏంటి అసలు మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే అండి. తెలంగాణ కదా? తెలంగాణనే, కాకపోతే ఆంధ్ర కదండి. మా డాడీ ఒంగోలు, మా మమ్మీ వాళ్ళది కర్నూలు. సో అన్ని మిక్స్. నేను చదువుకుంది అంతా హైదరాబాదే. సో అంతా మిక్స్డ్ యాక్సెంట్స్ అయ్యాయి. అక్కడికి వెళ్ళాక ఇంకా 10 years నుంచి US లో ఉంటున్నాను. అక్కడ నాకు అసలు అక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ తక్కువ అండి. నేను ఉన్న స్టేట్స్ లో ఇండియన్స్ కూడా తక్కువ ఉంటారు. సో అమెరికన్స్ తో ఉండి అదొక రకమైన ఇంగ్లీష్ వచ్చింది. అది అంతే, అమెరికనైజ్డ్ ఇంగ్లీష్ కాదు, అది ఇండియన్, అదొక టైప్ అంతే. దానికి ఇవన్నీ యాక్సెంట్స్ అన్ని కలిపి, ఇంకా ఒంగోలు, కొంచెం తెలంగాణ, మా హస్బెండ్ వాళ్ళది గుంటూరు, అన్ని కలిపితే ఇట్లా అన్ని కలిపితే ఇలా స్నో అక్క స్లాంగ్ తయారైంది. గుంటూరు ఎవరిదన్నారు? మా హస్బెండ్ అండి. మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది, ఒక పాప కూడా. సద్దురు మమ్మీయా మీరు? అంతే అండి, అందరు అదే అంటున్నారు. అసలు ఎట్లా అండి ఇంత మెయింటెనెన్స్? అసలు మీరు జిమ్, యోగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు? జిమ్ అండి, కొంచెం జిమ్ ఫ్రీకే. ఇండియాకి వచ్చి ఒక 5 kgs పుట్టాను అయ్యా 1 month లో. మా ఇండియా అంతే, తప్పదులేండి, అదే ఫుల్ తిన్నా. 6 years తర్వాత వచ్చా కాబట్టి ఇంకా నేను డైట్ గిట్ అన్ని మానేసి తింటున్నా. బట్ అక్కడ ఉంటే మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గానే పిలాటెస్, జిమ్. అసలు మార్నింగ్ లేచిన కానీ నైట్ పడుకునే వరకు మీరు ఏమేమి మీ ఓన్ గా మీకోసం ఏం చేసుకుంటారు? నా కోసం నేను ఓన్ గా అంటే కంపల్సరీ జిమ్ కి అయితే వెళ్తా అండి. వీక్లీ 3-4 times అన్నా అదైతే ప్రయారిటైజ్ చేసుకున్నాను. నాకు డ్రైవ్స్ కి వెళ్ళడం చాలా ఇష్టము. సో నేనే ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను. వంటలు, గ్రాసరీ షాపింగ్. మాకు 2 కుక్కలు ఉన్నాయి. సో వాటిని వాకింగ్, డే అంతా మొత్తానికి యాక్టివ్ గా బిజీగా ఉంటారు. మీరు ఫుడ్ ఏం తింటుంటారు? అన్ని తింటా అండి. అంటే మా బుర్రలు కాదండి. ఫుడ్ విషయంలో అయితే రెస్ట్రిక్షన్స్ లేవండి, పెట్టుకోను కూడా. అసలు బేసిక్ గా అవి తింటే ఇవి తింటే లావ్ అయిపోతారు, అలాంటివి లేవండి. అందుకే లావ్ అవుతున్నా కూడా. షుగర్ అంటే చాలా ఇష్టం. షుగర్స్ అంటే స్వీట్స్, బ్రౌనీలు, చాక్లెట్లు అవన్నీ అవే తింటా. మధ్యలో ఎప్పుడన్నా అన్నము ఇట్లా అలాంటివి. అసలు మీరు మాట్లాడుతుంటే అసలు పక్కన వాళ్ళకి మాట్లాడాలనిపించదు, ఇట్లానే వినాలనిపిస్తుంది. అసలు భలే మాట్లాడతారు. నాకు మీతో అలానే అనిపిస్తుంది, మీరు మాట్లాడుతున్నా నాకు అలానే అనిపిస్తుంది. అబ్బా ప్లీజ్ ఎడిటింగ్ లో తీసేయకుండా ఉంచరా. ఈ రీల్స్ గురించే పక్కన పెట్టేస్తే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అసలు మా డైరెక్టర్లని, మా హీరోల్ని అందరిని ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు ఏంటి మీరు? సో అది అలాంటిది ఒకటి పాసిబిలిటీ ఉందని కూడా నాకు తెలియదండి. ఇన్స్టాగ్రామ్ ని జస్ట్ ఫన్ పర్పసెస్ కోసమే వాడుతున్నాను. అలానే వచ్చాను, అలానే కంటెంట్ క్రియేట్ చేశాను. కానీ సడన్ గా నాకు ఒకసారి విష్ణు మంచు గారు కన్నప్ప మూవీ ప్రమోషన్స్ డాలస్ లో అవుతున్నాయి అని చెప్పారు. చెప్పిన స్పెషల్ గెస్ట్ లాగా విరానిక గారు ఇన్వైట్ చేశారు. సో వెళ్ళాను, అక్కడ అంతా ఎంజాయ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినాయండి. ఏ మూవీ రిలీజ్ అయినా కంపల్సరీ మన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కి రావాలి, మన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, అప్పుడు రిలీజ్ చేసుకోవాలి మూవీ.
కానీ ఇప్పటి వరకు ఎంత మందితో చేశారండి మీరు? అంటే కౌంట్ లేదండి, కానీ అన్ని మేజర్ మూవీస్ వాళ్ళందరూ వచ్చారు. చేశారు. రీసెంట్ ఏ గా హీరోస్ తో చేశారు? రానా గారు, అడవిశేష్, నవీన్ పోలిశెట్టి గారు. నవీన్ పూలిశెట్టితో మీరు ఏదో ఒక డైలాగ్ చెప్పారు లైవ్ లో, అసలు పట్ట 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 ఏంటంటే అసలు మీరు మైక్ ఏమైనా ఉందా లోపల? ఆ డైలాగ్ మా కోసం ఒక్కసారి మళ్ళీ. హై సార్, వీఆర్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ ఆఫర్ సార్ ఆన్ బుక్స్ సార్. ఈ మధ్య పిల్లలు సార్ అసలు చదువు మీద జాసే పోయింది సార్. అలాంటిది మా బుక్స్ చదివితే మీ పిల్లలు ఎల్కేజీ నుంచి కేబీసీ ఐఐటికి ప్రిపేర్ అవుతారు సార్. ఏంటండి అంత ఫాస్ట్ గా అసలు? అంటే చిన్నప్పటి నుంచి వాగుతానే ఉంటా అండి. నాకు చిన్నప్పుడు ఎలా అంటే మా అమ్మమ్మ వీళ్ళందరూ డబ్బులు ఇస్తానే వాళ్ళు, ఒక 10-20 రూపీస్ ఇస్తా, కాసేపు ఒక గంట కాముకు కూర్చోని. నాకు డబ్బులు వద్దు, నేను మాట్లాడుతూనే ఉంటాను. అదే నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పనికి వస్తుంది. అదే అప్పుడు నన్ను ట్రై చేశారు నన్ను. అమ్మమ్మ మీరు ఎంతలా తొక్కేసినా ఇప్పుడు చూడండి మాట్లాడితే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి, 10-20 కాదు, 10-20 కాదు. యుఎస్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నారని, ఇక్కడ విల్లాస్ అన్ని కూడా ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారని విన్నాను. లేదండి, అలా షిఫ్ట్ అవ్వలేదు. మా పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి హైదరాబాద్ లో, సో వచ్చి వెళ్తుంటాను. ప్రమోషన్ల కోసం యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చారు అంతే అండి. ప్రమోషన్స్, కొన్ని షోస్, టీవీ షోస్, మీతో మాట్లాడడానికి. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించుంటారు దాంట్లో? జెన్యూన్ గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఎర్నింగ్ లేదండి, ఇన్కమ్ లేదు. వాళ్ళు మానిటైజేషన్ ఇది అది అంటారు, వచ్చిన $1 $2 దాని నుంచి ఏమి ఉండదండి. మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి ప్రమోషన్స్, బ్రాండ్ డీల్స్, వీటి నుంచి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఫాలోవర్స్, వ్యూస్ బట్టి మాట్లాడుకుంటామండి ఇంకా డీల్స్. మీరు యుఎస్ లో ఉంటారు, హైదరాబాద్ వచ్చి బ్రాండింగ్స్ చేస్తున్నారు, ఒకవేళ ఇక్కడే ఉండిపోవాలనుకుంటే ఉండిపోతారా? నాకు ఇక్కడ బాగా నచ్చుతుందండి, వచ్చాను, ఆపర్చునిటీస్ కూడా బాగా వస్తున్నాయి. నాకు ఈ ప్రమోషన్స్ వీటికన్నా అండి టీవీ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీలాగా యాంకరింగ్, మీలాగా ఒక టాక్ షో పెట్టుకోవాలి. వచ్చిందండి వయ్యారి టీవీ స్పేస్ లో కనపడాలి, ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం దగ్గర అవ్వాలని. మొత్తానికి అయితే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటారు. వామ్ వెల్కమ్ ఎప్పుడు ఉంటుంది. మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం, ఎందుకంటే మీలాంటి టాలెంట్ పీపుల్ వస్తే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు కూడా. అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక పెద్ద రియాలిటీ షో కోసం మీరు హైదరాబాద్ వచ్చారంట. అందరూ అదే అడుగుతున్నారండి. 2 బ్యాగులు సదిరేసుకున్నారా హౌస్ కోసం? మీరు ఏ షో అనుకుంటున్నారో నాకు అర్థమైంది. అది మాకు కూడా తెలుసు. లాస్ట్ సీజన్ వైల్డ్ కార్డ్ లాగా అడిగారండి. అంతకుముందు కూడా వస్తానే ఉన్నాయండి ఆపర్చునిటీస్ ఆ షో కోసం అయితే. కానీ ప్రాబ్లం ఏంటంటే టైమింగ్ కుదరట్లేదు. నాకు చిన్న పాప కదండి, అది కూడా ఆలోచించాలి కదా. మిమ్మల్ని చూస్తే వాళ్ళు అలా అనుకోరు కదా, అదే మీరు అనుకోరు. అట్లున్నారు మరి. సో చిన్న పాపను వదిలేసి రావడానికి కూడా రెడీగా లేకుండే. ఈ ఇయర్ కూడా వచ్చింది ఆపర్చునిటీ, ఇంకా చూడాలండి. నేనేమి డిసైడ్ మేము కూడా చూస్తాం. చూడండి మీ పాప మీలాగే యాక్టివ్గా ఉంటుందా? చాలా హైపర్ యాక్టివ్ అండి. తను కూడా నాతో పాటు మోడలింగ్ చేస్తుంది. అక్కడ US కి పెద్ద పెద్ద బ్రాండ్స్ కి తను షూట్స్ చేసింది. చాలా అల్లరి గోల. యూటాలో మీరు ఉంటారు, మీ పనులు మీరే చేసుకోవాలంట. ఎందుకండి అక్కడ ఏంటి అసలు? నాకు అక్కడ ఆ సామ్రాజ్యం గురించి కొంచెం చెప్పరా? సో US లో అంటే అందరికి ఇక్కడ ఈ అమెరికన్ డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చు కరెక్టే, కానీ పనులు కూడా ఇక్కడ ఇండియాలో ఉన్న లగ్జరీస్ అక్కడ ఏమి ఉండవండి. సో మన పనులు మనమే చేసుకోవాలి, విచ్ ఇస్ గుడ్ ఇన్ అ వే. లైక్ ఒక యాక్టివ్ గా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న సౌకర్యాలు అక్కడ కంఫర్ట్స్ అక్కడ అసలు ఒక పని వాళ్ళు ఉండరట, పని వాళ్ళు చేసే వాళ్ళు ఉండరు. మన కార్ డ్రైవింగ్ మనమే చేసుకోవాలి, అది నేర్చుకోవాలి, తప్పదు ఇండిపెండెంట్ అవ్వాలంటే. వంటలు మనమే చేసుకోవాలి, ఇల్లు మనమే క్లీనింగ్. అంటే క్లీనింగ్ వాళ్ళు దొరుకుతారు, ఎప్పుడన్నా మంత్ కి ఒకసారి 2 times అలా పిలిపించుకోవచ్చు. కానీ అగైన్ ఎక్స్పెన్సివ్ అండి, అవన్నీ ప్రతిదానికి చాలా ఎక్స్పెన్సివ్. పని వాళ్ళని మనం ఇంట్లో క్లీన్ చేయడానికి పెట్టుకోవాలంటే మంత్లీ వాళ్ళకి ఎంత పే చేయాల్సి ఉంటుంది? $300 to $500 అండి, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హౌస్. 300 $30,000 to $50,000 రూపీస్ అండి. హైదరాబాద్ పని వాళ్ళందరూ అమెరికా వెళ్ళాలని అనుకో. అక్కడ
మన పనులు మనమే చేసుకోవాలి. పిల్లలకు కూడా ఇంకా మనకి ఫ్యామిలీలు కూడా ఉండవు కదండి ఇక్కడ. మీరు అందుకే ఇంకా యాక్టివ్గా ఉన్నట్టున్నారు. ఉన్న పనులు సరిపోలేదని చెప్పి 2 కుక్క పిల్లల్ని కూడా తెచ్చుకొని పెంచుకుంటున్నాను. అందుకని మీరు నా రీల్స్ చూసింటే మోస్ట్లీ కార్లోనే చేస్తాను. కార్ టాక్స్ అన్ని నేనే పెట్టుకున్న పేరు. అదేంటంటే ఏదైనా పనులకి మన ఇంటికి కావాల్సిన కొనడానికి వెళ్ళినప్పుడు చేసేస్తా కెమెరా పెట్టేసి, అంతే. మీకు యుఎస్ నచ్చిందా, హైదరాబాద్ నచ్చిందా? మరి 10 years ఎందుకండి యుఎస్ లో ఉన్నారు? మా పేరెంట్స్ కి నేను ఒక్కదాన్నే. అది ఒక టైప్ ప్రొటెక్టివ్నెస్ తో పెంచారు నన్ను. నాకు నేను ఫ్రీడమ్ అనేది చూడలేదు. సో నాకంటే నేను ఒక లైఫ్ ఎంజాయ్ చేయలేదు, ఏమి చేయలేదు. అరేంజ్ మ్యారేజ్ చేసేసారు నేను 23 ఉన్నప్పుడు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక 23లోనే మ్యారేజ్ అయిపోయింది, పెళ్లి అయిపోయింది. ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోయాక ఇంకా ఫ్రీడమ్, నాకు ఇంకా ఎవ్వరు లేరు నన్ను ఆపేటోళ్ళు. ఫ్రీడమ్ ఒకసారి వచ్చేసాక మళ్ళీ వచ్చి పేరెంట్స్ తో ఉండాలంటే కష్టం అండి. కష్టమే. ఈ సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటండి? సోషల్ మీడియా జెన్యూన్లీ చేంజ్ మై లైఫ్ అండి. మంచి విధంగా కూడా మార్చింది. అట్ ద సేమ్ టైం నాకు కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్, ట్రోలింగ్ అన్ని ఫేస్ చేశారండి. మీరు డిప్రెషన్ వెళ్ళారా? వెళ్ళాను. ఆ వీడియో ఎంత వైరల్ అయ్యిందో, ఎంత పాజిటివిటీ వచ్చిందో అంతే ఈక్వల్ గా ట్రోల్ కూడా అయ్యాను. ఎందుకంటే వెరైటీగా మాట్లాడాను కదా, సో జనాలు దానికి పేర్లు పెట్టారు. అక్కడెక్కడో టెక్సస్ లో స్నో పడిందంట. ఇంకా మన డల్లాస్పురం యువత అందరూ అందాల జనాలకి ఏంటంటే అండి ఒక బాక్స్ గీశారు. ఇలానే ఉండాలి మనుషులు, ఇలానే మాట్లాడాలి, చూడ్డానికి ఇలానే ఉండాలని. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్, గొంతు డిఫరెంట్ గా ఉన్నా, యాక్సెంట్ డిఫరెంట్ గా ఉన్నా, మనిషి చూడ్డానికి డిఫరెంట్ గా ఉన్నా పేర్లు పెట్టేస్తారండి. అది ఎందుకో మన కల్చర్ అలా అయిపోయింది. ఈజీ కదండి అనేయడం ఒక మాట. సో అది అలా సోషల్ మీడియాలో నన్ను చాలా మంది చాలా మాటలు అన్నారండి. దానివల్ల మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా అండి మీ హస్బెండ్ తో? కానీ లేదండి. సో మా హస్బెండ్ వెరీ చిల్ అండి. తను నవ్వుతారు. ఇన్ఫాక్ట్ నేను ఇట్లా ఏడుస్తున్నా అంటే ఆ కమెంట్లన్నీ పట్టించుకొని ఎందుకు నవ్వుతున్నావు, తనే బాగా పుష్ చేస్తారండి. బేసిక్ గా ఇంత చిల్ ఉండే వాళ్ళే మీరే డిప్రెషన్ కి వెళ్ళాను అంటున్నారు. చాలా మంది ఏంటంటే దాని నుంచి ఇంకా బయటికి రాలేక స్టాప్ చేసేస్తారు వర్క్ ని కూడా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను నా జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే అండి, ఇలా ట్రోలింగ్ కి నేను భయపడకుండా, ఒక రీల్ వైరల్ అయ్యింది, మాటలు అంటున్నారు అని చెప్పి నేను ఆగిపోలేదు. ఐ కెప్ట్ గోయింగ్. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే నుంచి ఓకే తెలుగు రీల్స్ వైరల్ అవుతున్నాయి, నేను తెలుగులోనే మాట్లాడతా అని చెప్పి ఫిక్స్ అయిపోయా. సో చేసుకుంటూ వెళ్ళిపోయా అండి. రీల్స్ వైరల్ అవుతున్నాయి, నేను ఇక్కడ ఏడుస్తున్నాను, అవన్నీ అయితేనండి బ్యాక్గ్రౌండ్ లో. అందుకనే నాకు ఇప్పుడు నేను పెద్ద స్టార్ అయిపోయా ఇది అదని అన్నాను. బట్ ఏదో కొద్ది గొప్ప సక్సెస్ఫుల్ అయ్యాను. సో అది ఎందుకంటే ఐ డి నాట్ స్టాప్ అండి. ఇంకేంటంటే 4 అనేసుకుంటారు. నా కంటెంట్ మీరు చూసినట్టయితే అండి వెరీ క్లీన్ కంటెంట్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. సో నేను చేసే కంటెంట్ కూడా ఇప్పుడు పిల్లలు చూస్తారు అనేది ఆలోచించే చేస్తానండి. సో ఇంత క్లీన్ కంటెంట్ కూడా మీరు పేర్లు పెడుతున్నారు అని అంటే ఇంకా అనేటోళ్ళు ఎట్లన్నా అంటారు. ఇంకా యూ హ్యావ్ టు డిసైడ్ మీకు లైఫ్ లో ఏది ఇంపార్టెంట్. లైక్ యూ వాంట్ టు గో ఫార్వర్డ్, లేదంటే ఈ 4 అంటారు 4 మాటలు అంటారు అని ఆగిపోతారా అన్నది. ఇంకా అది మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసిన ఆ కమెంట్ ఏముందండి? బాగా డిస్టర్బ్ చేసిన కమెంట్ ఏంటంటే అండి, ఒకటారు ఉండా. సో నన్ను బాగా డిస్టర్బ్ చేసే కంటెంట్ ఏంటంటే అండి, నా కూతుర్ని లాగుతారండి మధ్యలో. దే క్వశ్చన్ మై మదర్హుడ్. ఏంటంటే రీల్స్ చేసుకుంటుంటావు, పిల్లని ఎప్పుడు పెంచుకుంటున్నావు? సో మీరు చూసే ఒక 30 సెకండ్ రీల్లో నేను నా పిల్లని పెంచుతున్నానా లేదా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? చిన్న పిల్లల్ని కూడా. నా మదర్హుడ్ మీదకి వచ్చేసరికి నాకు సుర్రుమంటదండి. అది మాత్రం నేను తీసుకోలేను. అందరినీ మీరు అనాల్సిన అవసరం లేదు. ఆ కమెంట్ ఎవరైతే చేశారో అనాలనిపిస్తే హ్యాపీగా అనేసేయండి. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పక మీరు బీప్లు వేసుకోవాలి దానికి. అంత మంచి మాటలు మాట్లాడతా నేను ఇప్పుడు. ఆ పేరు చెప్పకుండా వాడికి మీరు ఏదైతే రిప్లై ఇవ్వాలనుకున్నారో ఇచ్చేయండి. వాళ్ళకి రిప్లై ఇచ్చినా అర్థం చేసుకునే అంత స్థాయిలో వాళ్ళు లేరు. ఇంకంతే. సబ్స్క్రిప్షన్ పెట్టారా? సబ్స్క్రిప్షన్ ఉందండి, అదే ఎనేబుల్ అయిపోయింది. దాంట్లో ఏం లేదండి. నాకు ఒక 160 ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. పాపం నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఏమీ లేదండి బాబు, అసలు ఏమీ లేదు దాంట్లో. అంటే ఇదే ఉండాలి అదే ఉండాలని ఏమీ లేదు కదా. ఇంకా కొంచెం నేను అనుకుంటున్నా కొంచెం పర్సనల్ అప్డేట్స్ ఏమైనా షేర్ చేద్దాము. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓహో, మంత్లీ సార్కి కూడా బానే వస్తుంది. పర్లేదండి బతికేయచ్చు.
మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత ఇలా ఉంది, దీన్ని నేను కాపాడుకోగలుగుతానా, ఎప్పుడు ఇలానే ఉంటుందని మీకు అనిపిస్తుందా? ఆ భయం అయితే ఉందండి. అంటే యూ నెవర్ నో కదా, మన మీద ఒక చిన్న తప్పు మాట, ఒక చిన్న తప్పు కమెంట్ ఏది చేసినా, ఇప్పుడు ఇంటర్నెట్ పీపుల్ ఆర్ ఆల్సో సో స్మార్ట్, ఇవేం ఎంకరేజ్ చేయట్లేదు జనాలు కూడా, వెంటనే దే ఆర్ రెడీ టు క్యాన్సిల్. సో జాగ్రత్త పడాలి. మీరు సరదాగా ఎప్పుడైనా కామెంట్స్ చదువుతారు కదా, రిపీటెడ్ గా మీకు ఎలాంటి కామెంట్స్ వస్తాయి? రీల్ బట్టే వస్తాయండి. నేను ఏదైనా ఫన్నీగా చేస్తేనే లైక్ నాకు జనాలు నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నేను చేసిన దానికి కౌంటర్లు వేస్తున్నారు కింద. ఎనీథింగ్ హెల్తీ లైక్ ఐ టేక్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. నేను కూడా రివర్స్ లో కౌంటర్లు వేస్తా. ఏడవడం మానేసాం. కానీ బిలో ద బెల్ట్ వెళ్తే మాత్రం నేను ఇంకా చూడడం మానేశాను. మీరు అనుకుంటే అనుకోండి, నేనైతే చూడను, నేను మాత్రం చేస్తా. నేను మాత్రం చేసుకుంటాను. ఇప్పుడు మీకు ఒక మూవీలో ఆఫర్ వచ్చి సింగిల్ పీస్ వేసుకోవాలి అలా ఇలా అంటే మీకు ఓకేనా? నేను యుఎస్కి వెళ్ళినప్పటి నుంచి అండి, నేను అక్కడ చేసింది మోడలింగ్ అండి. సో నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ అ మోడల్. ఓకే. సో నేను అక్కడ మోడలింగ్ చేసింది కూడా అమెరికన్ బ్రాండ్స్ కి అండి. ఇప్పుడు బేబీ పుట్టాక కొంచెం చిన్న చిన్న బ్రేక్స్ వస్తున్నాయి, కానీ నేను అక్కడ ఒక 8 years మోడలింగ్ చేశానండి. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్, LA ఫ్యాషన్ వీక్ అన్నిట్లో ర్యాంప్ వాక్స్, బిల్ బోర్డ్స్ మీద కూడా నా ఫోటోస్ కనిపిస్తాయండి అక్కడ. సో ప్రోడక్ట్ షూట్స్, ఇప్పుడు అమెజాన్ ఏదంటే నేను చాలానే చేశానండి కమర్షియల్ మోడల్. సో దట్ వాజ్ మై ప్రొఫెషన్. ఒక 8 years చాలా బిజీగా ఉన్నాను. సో వేసుకోవాల్సిన బట్టలన్నీ వేసేసుకున్నామండి అక్కడ మనం. ఒకవేళ ఇప్పుడు మన తెలుగు మూవీలో ఎవరైనా వేసుకోవాలి అంటే ఇప్పుడు నన్ను హీరోయిన్ లాగా తీసుకుంటారంటే అది కామెడీ అండి. ఎందుకు ఎలా అండి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే మిమ్మల్ని మూవీ తీయాలి అనుకుంటున్నాను అంటే నేను ప్రొడ్యూసర్ అవ్వాలి, మీరు డైరెక్టర్ అవ్వాలి, అంతే కదా. నేను డబ్బులు పోగొట్టుకోవాలి. అట్లా కాదండి, మీరే హీరోయిన్ నా మూవీలో చెప్పిన సింగిల్ పీస్ వేసుకోవాలి అంటే మీకు ఓకేనా? ఫిట్ ఉంటే ఏమన్నా వేసుకోవచ్చండి. నేను బిలీవ్ చేసేది అదే అండి. డ్రెస్సింగ్ మీద చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా జరిగాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ ఫిట్, ఆ ఫిట్నెస్ అనేది అగైన్ పర్సనల్. మీ బాడీ గోల్స్, మీ వెయిట్ గోల్స్, నేను వాటి మీద కమెంట్ చేయట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిట్ అండ్ మీరు హెల్తీగా ఉన్నారు అని అనిపిస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పుడు మీరు ఒక చెత్త బుట్ట వేసుకొని ఒక థ్రాష్ బ్యాగ్ వేసుకున్నా అందంగా కనిపిస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రెజెంట్ యువర్ బాడీ అన్నది నేను నమ్ముతానండి. కామెంట్స్ చేసేది ఇవన్నీ చెప్పేది కూడా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఒపీనియన్ ఏంటంటే అండి, నాకు పర్సనల్ గా ఎవరైనా కమెంట్స్ చేస్తే నా తలకాయలో నేను చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అని నేను ఫీల్ అవుతుంటాను. నాకు ఫ్యాషన్ గురించి నాకే అంత తెలుసు ప్రపంచంలో. నా బట్టల మీద కమెంట్ చేసినా నేను పట్టించుకోను. వీళ్ళకేం తెలుసులే, ఫ్యాషన్ మనతోనే పుట్టి పెరిగింది అన్నట్టు నేను ఫీల్ అవుతుంటా, కాబట్టి నేను పెద్ద పట్టించుకోను. మీకు ఇష్టమైన హీరో ఎవరండి? నాకు ఇష్టమైన హీరో ప్రభాస్ గారు అంటే నాకు చాలా ఇష్టము. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి నాకు అందరు ఇష్టం అండి. నేను TFI బానిస. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఇప్పుడు నాకు శ్రీలీల చాలా ఇష్టం. కొంచెం ఇట్లా తిరగండి. అందరూ ఈ మధ్య కమెంట్స్ లో అదే అంటే మనకి టిక్టాక్స్ కి శ్రీలీల వచ్చిందిరా. నాకు ఒక డ్రీమ్ ఉందండి. ఇప్పుడు శ్రీలీల నన్ను పెట్టి ఏదైనా అక్క చెల్లెల్లాగా ఏమన్నా యాడ్ చేయొచ్చు కదా ఎవరన్నా. అడగండి మన వాళ్ళని. ఇప్పుడు జ్యువెలరీ యాడ్స్ ఏమైనా వస్తుంటాయి చూడండి, ఇట్లా నేను సాడ్గా ఉంటా, ఏమైంది అక్క అని శ్రీలీల గారు వస్తారు. డైరెక్షన్ చేసుకుంటా. అయ్యో ఈ నగలు నాకేం నచ్చట్లేదు అని అంటారు. తను వచ్చి ఈ సో అండ్ సో బ్రాండ్ జ్యువెలరీ వేసుకోగానే ఇలా బ్రైట్ అయిపోతాను. తర్వాత నేను తను ఇలా ఒక పెళ్లి మ్యూజిక్ కి డాన్స్ చేస్తాను. ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే కొంచెం జూనియర్ శ్రీలీల గారితో కూడా చేయండి ప్లీజ్. అక్క చెల్లెల్లాగా చేస్తాం. అసలు మన తెలుగులో మీకు మూవీ ఆఫర్స్ వచ్చాయండి? నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడే నాకు కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయండి. అప్పుడు ఇంట్లో ఖాళీలో కొడతామన్నారు. ఇంతకన్నా మర్యాదగా మేము చెప్పలేము. ఇంటికి వచ్చి కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా మాట్లాడారు అప్పట్లోనే. మా డాడీ అస్సలు కుదరదు, ఇంపాసిబుల్ అన్నారు. నేను అమెరికాకి వెళ్ళిపోయాను. నాకు ఉందండి ఎక్కడో, నాకు చిన్నప్పుడు ఉండేది పిచ్చి, ఇట్లా సినిమాల్లో చెయ్యాలి ఇలానే. అక్కడ వెళ్ళి నేను మోడలింగ్ చేసి ఐఎమ్ సాటిస్ఫైడ్. లైక్ నా కెమెరా ముందు కనపడాలి అనుకున్నాను. ఐఎమ్ ఓకే. ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అయిన తర్వాత ఒక 2-3 ఆఫర్స్ వచ్చాయి. అంటే హీరోయిన్ లాగా కాదు, మీరు ముందే అనేసుకొని నాకేం కమెంట్లు పెట్టకండి, హీరోయిన్ లాగా కాదు, కానీ మంచి మెయిన్ రోల్సే వచ్చాయి. చేస్తున్నారండి? చేయలేదండి. ఎందుకండి? నాకు భయం వేసిందండి. ఎందుకు భయం? యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ రావాలి కదండి. ప్లీజ్ నేను వెళ్ళిపోతా ఇక్కడ.
నేనైతే దీనికైతే చాలా భయపడ్డా అండి. నేను అది కొంచెం పెద్ద హీరోనే అడిగారు, అది అవ్వలేదండి. ఆ మూవీ ఇయరే రిలీజ్ కూడా ఉంది. ఆ పెద్ద హీరో ఎవరో మేము తెలుసుకోవచ్చా? విశ్వక్సేన్ గారండి. మరి ఎందుకండి? సో వాళ్ళ మూవీ ఒకటి రాబోతుంది, వాళ్ళ దాంట్లో ఒక మంచి రోల్, చాలా మంచి రోల్ ఇచ్చారు. వాళ్ళు చాలా ట్రై కూడా చేశారు. నేను చాలా భయపడి బ్యాక్అవుట్ అయ్యాను. బేసికల్లీ జెన్యూన్ గా చెప్తున్నా, అంటే నేను భయపడ్డా. మీ భయానికి అది కాదు, సంథింగ్ ఏదో డైరెక్టర్ కోసం మీరు భయపడి వెళ్ళలేదని నేను విన్నాను. బేసికల్లీ నేను 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు ఇదే ఈ మూవీ ఆఫర్స్ వస్తున్నప్పుడే ఒకరు రీచ్ అవుట్ అయ్యారండి. అయ్యి ఇలా నీకు మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. నేను ఉంది లేదు ఏం సరిగ్గా చెప్పలేకపోయానండి. ఆ ఏజ్ లో మనం ఏది సరిగ్గా చెప్పలేము. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇమీడియట్లీ వాజ్ లైక్, ఓకే నీ బాడీ మెజర్మెంట్స్ ఎంత, నీ థై సైజ్ ఎంత. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే అది మైండ్ లో పడిపోయిందండి. ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఇస్ వెరీ స్కేరీ. ఆ టైంలో ఎట్లా మీరు దాన్ని ఫేస్ చేశారండి? ఇది 2 సార్లు అయ్యిందండి. ఇది ఒకటి, ఇంకొకటి నాకు ఇండియా టూరిజం యాడ్ అని చెప్పి ఒకరు రీచ్ అవుట్ అయ్యారండి. నాకు అది బాగా అనిపించింది. అప్పుడు నేను చిన్న చీరల షాప్లకి ఇలా మోడలింగ్ చేసేదాన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు. అది బాగా అనిపించింది నాకు. ఒక ఇండియా టూరిజం, ఓకే నన్ను తెలంగాణనో ఆంధ్రప్రదేశ్ మనం రిప్రజెంట్ చేయమంటారని అనుకున్నాను. వాళ్ళు ఆడిషన్ కి రావడమే, మీరు ఒక మినీ స్కర్ట్ ఒక క్రాప్ టాప్ వేసుకొని రండి అని చెప్పారు నాకు. అప్పుడే నాకు అర్థం కాలేదండి, అంటే ఇండియా టూరిజం కి మినీ స్కర్ట్ కి క్రాప్ టాప్ లకి హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ ఇవన్నీ ఎందుకండి? యాక్టింగ్ వచ్చా రాదా అడగండి ఫస్ట్ క్వశ్చన్. రాదు అంట, సరే దొబ్బే అని అలా అయిపోతారు. ఎవరైతే మీరు అప్పుడు మిమ్మల్ని అడిగారో అదే మనిషి ఇప్పుడు కనిపిస్తే మీరు ఏమని చెప్తారు? ఏం చెప్పనండి. నా ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ కన్ఫ్రంటేషనల్. ఇట్లా ఇంటర్వ్యూల్లో వచ్చి ఇలా చెప్తా గానీ డైరెక్ట్ ఎదుర్కొని నేనేమో అనలేనండి. ఈ ఫీల్డ్ కి కొత్తగా వచ్చే అమ్మాయిలకి మీరు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిపోయి మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. అయిపోయాం మనం, పాత చింతకాయలం అయిపోయాం. జెన్జీ అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అండ్ దే ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. మారిపోయింది అనిపిస్తుంది ఇండస్ట్రీ కూడా. లైక్ మీరు చెప్పాలి, మీరు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. ఓవరాల్ మారింది కదండి ఇండస్ట్రీ కూడా. అంటే నన్ను అమ్మమ్మని చేశారా? చాలా ఏళ్ళ నుంచి ఆమె చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి జబర్దస్త్. నేను చిన్నప్పటి నుంచి జబర్దస్త్ లేనండి. మీరు కూడా చిన్నగా ఉన్నారు అప్పుడు అనాలి. మీ చిన్నప్పటి నుంచి జబర్దస్త్ నన్ను చూస్తున్నారా? కాదండి, అప్పుడు నాకు 8 years అనుకుంటా అండి మీరు చూసిన. 8 years? నేను కూడా 8 years ఉన్నప్పుడే. యూఎస్ లో మన తెలుగు షోలు ఇవన్నీ చూస్తూ ఉంటారు? చూసేవాళ్ళం అండి. ఇప్పటికీ చూస్తున్నారా అండి? ఇప్పుడు కొంచెం తగ్గించా అండి, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ఎక్కువైపోయి సోషల్ మీడియా అంత ఎక్కువైపోయింది కాబట్టి అటెన్షన్ స్పాన్ కూడా తోపింది ఇన్స్టాగ్రామ్ వల్ల. ఏదైనా 10 seconds కన్నా ఎక్కువ ఏదైనా నేను చూడలేకపోతున్నా. ఒక సినిమాకి అబ్బా 3 గంటలు వేస్ట్ చేయాలా, 2 గంటలు వేస్ట్ చేయాలా, పెద్ద షోస్ కి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది సోషల్ మీడియా వల్ల అని విన్నాను. సో అది మీ వరకు రావడం జరిగిందా? సిగరెట్లు, మందుకి ఎలా అలవాటు అవుతున్నారు జనాలు, ఫోన్కి కూడా అలానే అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల అసలు మన ఓన్ క్రియేటివిటీ చాలా దెబ్బతింటుందండి. ఒక 1 minute లో యూఆర్ వాచింగ్ ఒక 10 డిఫరెంట్ రీల్స్, డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ కంటెంట్. బ్రెయిన్ కూడా అంత ఫాస్ట్ గా యూఆర్ ఫీడింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ టు యువర్ బ్రెయిన్. అది నాట్ గుడ్ కదండి ఇన్ ద లాంగ్ రన్. లైక్ మీరు ఓన్ గా ఆలోచించే శక్తి పోతుందండి జనాలకి. మినిట్కి ఎంటర్టైన్ అవుతున్నాం కానీ మన క్రియేటివిటీ చాలా దెబ్బతింటుంది ఎక్కడో దగ్గర. దానికి తోడు చాట్ జీపీటీలు, ఏఐ కూడా వచ్చేసి ఇంకా ఓన్గా ఆలోచించడమే మానేసాం. అది మీకు మంచిది అనిపిస్తుందా లేదు అది ప్రాబ్లమే అనిపిస్తుంది? కొంచెం ప్రాబ్లమాటిక్ అండి ఇప్పుడు ఏఐ వల్ల. ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది దీనివల్ల. కానీ మీకు ఇట్స్ గుడ్ లైక్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇట్. ఎలా అంటే అండి ఇప్పుడు ఏఐ, చాట్ జీపీటీ ఇదంతా ఇట్స్ డేటా బేస్డ్ కదండి. డేటా ఈజ్ ఇన్ ద పాస్ట్, క్రియేటివిటీ ఇస్ ద ఫ్యూచర్. సో ఎండ్ ఆఫ్ ద డే మన బ్రెయిన్నే మనం నమ్ముకోవాలి. నేను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తా, జనాలను ఎంటర్టైన్ చేస్తా. నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తానే నేను ఇండియాకి వచ్చానండి. నెక్స్ట్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఇండియాకి వచ్చారా, చేయడానికి వచ్చారా? తెలుసుకోవడానికే కోసమే. అండ్ రెస్పాన్స్ చాలా బాగుందండి నాకు. అందరు ఛానల్స్ వాళ్ళు రీచ్ అవుట్ అవుతున్నారు. ఇలా తెలుగు అమ్మాయిలు తక్కువ అయిపోయారు కదండి ఇలా మాట్లాడే వాళ్ళు. అంటే ఇట్లా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా మనకి కావాలి కదా. ఆడియన్స్ కూడా ఏదో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. మీలాగా ఇంత గ్లామర్, ఇంత ఎంటర్టైన్ చేసే వాళ్ళంటే మా వాళ్ళు వస్తే వదులుతారా ఏంటి? మీరు ఇలా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుందండి. మీరు ఇలా పొగుడుతా పోతే నా కళ్ళు ఎత్తుకెక్కుతున్నాయి. మరి మళ్ళీ ఎప్పుడు మీరు యుఎస్ వెళ్ళాలి అని అనుకుంటే గనక అక్కడ మళ్ళీ మిమ్మల్ని రాణిస్తారా? సో నేను ఈ ఆగస్ట్ లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను అండి వెళ్ళడానికి. మళ్ళీ అక్టోబర్ లో వస్తాను. అది స్టాంపింగ్ అన్ని చూసుకొని సెట్ చేసుకొని. నేను ఇది ఎందుకు మిమ్మల్ని అడిగానంటే ఆ
అక్కడ మన తెలుగు వాళ్ళు యూఎస్ లో ఉండడానికి చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని, మన తెలుగు వాళ్ళని అక్కడ బూతులు తిట్టడం కానీ చంపేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి కదా. ఏంటండి అసలు అక్కడ ఏమైంది? ఈ మధ్య ఇండియన్స్ మీద హేట్రెడ్, రేసిజం అక్కడ చాలా ఎక్కువ అయిపోయిందండి. ఎందుకనంటే వాళ్ళ జాబ్స్ అన్ని మన వాళ్ళు తీసేసుకుంటున్నారు అని కొందరు మనకి తిరగబడ్డారు. బట్ అగైన్ మనం లీగల్ గా ఉంటున్నాం, అక్కడ లీగల్ గా అంత డాక్యుమెంటేషన్ అంత కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం కూడా భయపడాల్సిన అవసరం లేదండి. అక్కడ ఎవరి కోసం ఏం మెహర్బానీ చేసి జాబ్స్ చేయట్లేదు. కానీ రీసెంట్ గా ఒక డెలివరీ బాయ్ ని యూఎస్ కి సంబంధించిన పర్సన్స్ చంపేశారు మన తెలుగు వాళ్ళని. అక్కడ అలానే ఇంకా ఇప్పుడు జరుగుతుందండి. రేసిజం అయితే చాలా ఎక్కువ అయిందండి అక్కడ. లాస్ట్ కొన్నేళ్ల వరకు ఇలా ఉండేది కాదండి. అట్లీస్ట్ మేమున్న దగ్గర అయితే ఇంకా చాలా యాక్సెప్టింగ్ ఉండేవాళ్ళు. ఓకే, మీరు వేరే కంట్రీ నుంచి వచ్చారా, మన కల్చర్ తెలుసుకోవడానికి అలా ఇంట్రెస్ట్ తో ఉండేవాళ్ళు. ఇప్పుడు సడన్ గా అండి ఎక్స్ వల్ల వీటి వల్ల ఏంటంటే బయట నుంచి అందరూ వచ్చేస్తున్నారు, మన జాబులు తీసేసుకుంటున్నారు, మన కంట్రీని పాడు చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఎక్కువైందండి. మనం కూడా ఆ కంట్రీలో ఉంటున్నందుకు వాళ్ళకి కూడా వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అండి. సెల్ఫిష్ గా ఓన్లీ డబ్బులు సంపాదించేసుకొని ఇండియాకి వెళ్ళిపోతాం అనే కాకుండా యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ద సొసైటీ, యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. మనోళ్ళు కొంచెం అది ల్యాకింగ్ అండి. అంటే ఏం చేస్తారంటే వాళ్ళల్లో వాళ్ళే ఉండడము, వాళ్ళతో కలవకపోవడము, వాళ్ళు వచ్చి మాట్లాడినా మనం సరిగ్గా రెసిప్రోకేట్ అవ్వకపోవడము, వీటన్నిటి వల్ల ఏంటంటే అండి మన ఇండియన్స్ అంటే ఇలానే ఉంటారన్న ఒక స్టీరియో టైప్స్ పడిపోతుంది. ఒక వీడియో చూసానండి, ఒక వీడియో తీసుకుంటున్నారు, అక్కడ బూతులు మాట్లాడుతున్నారు. అట్లా మన వాళ్ళని కూడా మరీ అంత దారుణంగా మరీ దారుణంగా చాలా హీనంగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. చాలా చూసాను ఎగ్జాంపుల్స్. ఇంత ముందు లేదండి. ఈ లాస్ట్ 1-2 years నుంచి ఇది చాలా ఎక్కువ అవుతుంది. మేము ఉన్న దగ్గర కూడా స్టార్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వద్దాం అనుకున్న వాళ్ళు రావచ్చా అండి అక్కడికి? నేను ఇప్పుడు 1.5 months లో చూసింది ఏంటంటే అండి, హైదరాబాద్ లో అక్కడ ఉన్నవన్నీ ఉంటున్నాయండి. ఇంకా దానికి మించిన లైఫే ఉంది ఇక్కడ. జాబ్స్ మార్కెట్ కూడా ఇంకా బాగుంది ఇండియాలోనే. మన వాళ్ళు అక్కడికి రావడం కంటే ఇక్కడ ఉండి హ్యాపీగా ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. నా ఫ్రెండ్స్ రెస్టారెంట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు చాలా ఇది ఫేస్ చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు సడన్ గా కెమెరాలు మైక్లు వేసేసుకొని వచ్చేసి వర్కర్లని ఇంటర్వ్యూలు చేయడాలు, మీరు ఏ వీసా మీద ఉన్నారు, ఈ జాబ్ ఎందుకు చేస్తున్నారు, ఇలా ఏదో పెద్ద ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము స్కామ్లు అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అదంతా చాలా నెగిటివిటీ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఏ సోషల్ ప్లాట్ఫామ్ లో అయినా అండి పాజిటివిటీ కన్నా నెగిటివిటీయే ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్ చదువుకోవడం మంచిదంటారా, లేదు వాళ్ళకంటూ ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా పెట్టుకోవడం? నేను అనేది ఏంటంటే అండి, ఈ ఇంజనీరింగ్, సైన్స్ ఈ 2 ఫీల్డ్సే మనకి చెప్తా పెంచారు మనల్ని చిన్నప్పటి నుంచి, వీటిల్లోనే. ఇప్పుడు అక్కడ జాబ్స్ ఏమంత బాలేదు అండ్ ఏఐ ఇస్ రిప్లేసింగ్ all those jobs. So if at all creative fields కూడా ఇంతే ఇంట్రెస్ట్ పెట్టి, ఇంతే ఇంట్రెస్ట్ తో పేరెంట్స్ కూడా కొంచెం సీరియస్ తీసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే, ఏఐ క్రియేటివ్ జాబ్స్ ని తీసుకోలేదు కదండి. మీ జాబ్ నా జాబ్ తీసుకుంటుందా చెప్పండి? సో చేయలేదు. యూఎస్ లైఫ్ కి ఇండియా లైఫ్ కి ఏం చేంజెస్ చూసారు? ఏం చేంజెస్ అంటే అక్కడ హైపర్ ఇండిపెండెంట్ అండి. అక్కడ నేనేంటంటే నేను లేస్తా, నా పనులు నేనే చేసుకుంటా అన్న మైండ్ సెట్ లో వెళ్ళిపోయానండి. ఇక్కడికి వచ్చి ఇంకా లైట్ గా ఐఎమ్ లెర్నింగ్ హౌ టు స్లో డౌన్, కొంచెం రిలాక్స్ అవ్వడము. ఎందుకంటే హెల్ప్ ఉంది, పేరెంట్స్ ఉన్నారు పాపకి హెల్ప్ చేయడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే అండి జనాల్లో వార్మ్త్ ఉందండి. మనం ఇక్కడే పుట్టి పెరిగినా అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు మాల్కి ఎక్కడికైనా పాపని తీసుకుపోయినా తెలియని వాళ్ళు కూడా వచ్చి పలకరించడము, పిల్లల్ని ముద్దు చేయడము, ఎత్తుకోవడము, అది నాకు చాలా కొత్తగా ఉందండి. ఎందుకంటే అక్కడ పిల్లల్ని ముట్టుకోకూడదు, క్యూట్ ఉన్నారని ఇలా చీక్స్ పుల్ చేయడం అవన్నీ చేయకూడదు అక్కడ. అలా చిన్న పిల్లల్ని యూఎస్ లో టచ్ చేయకూడదు, పర్మిషన్ అడగాలి వాళ్ళ పేరెంట్స్ ని. అంటే అవన్నీ మంచిదే అంటారా? మంచిదే అంటే మంచిదే ఇన్ ద సెన్స్ రియాలిటీ కొంచెం హైజీన్ వైస్ చూసుకున్నా, మన చేతులలో ఏం జర్మ్స్ అలా చూసుకుంటే మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం మన పిల్లలు అంత కోల్డ్ గా పెరుగుతారండి అక్కడ. వాళ్ళకి కూడా ఇంకా ఎమోషన్స్, ఇట్లా హ్యూమన్ కనెక్షన్లు ఏం లేకుండా పెరుగుతారు అన్నది కొంచెం భయం. ఆల్రెడీ డిస్టెంట్ అయిపోతున్నాం మనము, ఇంకా హ్యూమన్స్ ఆ టచ్, ప్రేమ బేసిక్ గా ఏంటంటే అలాంటి రూల్స్ అవన్నీ కూడా కొన్ని ప్లేసెస్ లో చేయడం కూడా మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత ప్రేమ అయితే ఉందో అలాంటి దారుణాలు కూడా జరగడం చూస్తున్నాం మనం. సో ఇలా చిన్న పిల్లల్ని చేస్తూ ఉన్నారు కదా, సో మీరు అవి చూసే ఉంటారు. వెరీ డిస్టర్బింగ్ అండి. యూఎస్ లో అలాంటివి ఉంటాయండి, ఇప్పుడు ఏ దేశంలో అయినా ఉంటాయండి ఇలాంటివి, అక్కడ కూడా వస్తుంటాయండి ఇలాంటివే. కానీ మనకేంటంటే ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళం కాబట్టి ఇక్కడ న్యూస్ అవగాహన ఈ ఊర్లో ఉంది కాబట్టి వింటున్నాము. కానీ ఇవి వరల్డ్ వైడ్ ఉన్న
ఇష్యూసే అండి. అలా చేసి చంపేయడం ఇలాంటివి చూస్తే మీకు ఎప్పుడైనా భయం వేస్తుందా అండి? భయం వేస్తుందండి, చాలా బాధ కూడా. అది తీసుకోలేనండి నేనైతే, అసలు నా వల్ల కాదండి. అంటే తప్పు చేస్తే శిక్ష అనేది అక్కడ పడుతుందండి? అక్కడ ఒక్కటి ఏంటంటే అక్కడ తొందరగా పడుతుందండి శిక్ష, తొందరగా దొరికిపోతారు, తొందరగా యాక్షన్ ఫాస్ట్ గా ఉంటుందండి. ఇండియాలో కూడా దొరుకుతున్నారు, వాళ్ళు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, కాకపోతే యాక్షన్ మనం ఫాస్ట్ గా చూడము ఇక్కడ, చూడము. అమెరికాలో అయితే ఎంత టైంలో మనం చూడొచ్చు? అట్లీస్ట్ కొన్ని ఒక 1-2 months లో అయిపోతుందని. కానీ ఎలాంటి శిక్షలు ఉంటాయండి? శిక్ష అంటే ఎగైన్ అండి అక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే ఇంకా లైఫ్ లాంగ్ జైల్లో ఉండడము. ఇక్కడ కూడా అలాంటి శిక్షలే వేస్తారు, కానీ టైం పడుతుందండి, ఎన్నో వాయిదాలు పడి 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 పడి. మీకు ఎవరైతే పాప ఉన్నారో ఆ పాపను కూడా మీ ఫీల్డ్ లోనే పెడుతున్నారు, మీరు ఎలాంటి కేర్ తీసుకుంటుంటారండి? నేను కంపల్సరీ నేను వెళ్తా అండి ఆ షూట్లలో. తనని ఓన్ గా ఏ మోడలింగ్ తను చేయలేదు ఇప్పుడు వరకు. నేను మాట్లాడే కాంట్రాక్ట్ కూడా ఏంటంటే మామ్ అండ్ డాటర్ టైప్ షూట్సే మేము కలిసి చేస్తాము, మేము వెళ్తాము, తను నాతోనే ఉంటుంది ఆ ఫొటోస్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఆ ఫొటోస్ ఎక్కడ సర్క్యులేట్ అవుతాయో నేను అప్రూవల్స్ ఇస్తేనే అవి వాళ్ళు వాడుకునేలాగా ముందే రాసుకుంటా అండి నేనైతే. మన బ్రాండ్ ఏంటండి వీకెండ్స్ లో? మన బ్రాండ్ గ్రీన్ టీ, స్టార్ బక్స్. మీ పబ్స్ లో అలాంటివి ఇస్తారా అక్కడ? మీకు ఒకటి చెప్పాలి, నేనున్న పేరు యూటా. సో అక్కడ మాకు క్లబ్బింగ్, పబ్బింగ్, నైట్ లైఫ్ చాలా తక్కువ. ఉన్నదో 1-2 బార్లు ఉంటాయండి, అక్కడ ఏదో లైవ్ మ్యూజిక్ పెడతారు. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఎంజాయ్ చేసినంత అక్కడ చెయ్యము. అలా అని చెప్పి నేను పెద్ద పతీత శుద్ధపూస అని నేను చెప్పను. ఎక్కడైనా ఈవెంట్స్ వెళ్ళినప్పుడు సోషల్ డ్రింకింగ్. ఇప్పుడు హైదరాబాద్ లో వస్తే పార్టీలు ఇక్కడ ఎక్కువైనాయి అక్కడ కన్నా. మా పేరెంట్స్ కూడా నేను అమెరికాలో ఉండి నేను పెద్ద ప్రతి వీకెండ్ తాగేస్తున్నా, తూగేస్తున్నా, నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లేండి వీళ్ళకి. అక్కడ అసలు నేను ఒక లిటరల్ ఒక సన్యాసిలాగా బతుకుతున్నాను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చెడిపోయాను నేను. క్లబ్బులు, పబ్బులు అసలు రోజుకో ఒకటి కొత్త కొత్తది వస్తుంది ఇక్కడ. బార్లు, ఫ్రెండ్స్ ఇక్కడే ఎక్కువ. ఎవరున్నారండి హైదరాబాద్ లో ఫ్రెండ్స్ అంటే? నా కాలేజ్, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇంకా వచ్చారు కాబట్టి మిమ్మల్ని 6 years తర్వాత వచ్చాను కదా, ఇంకా రోజు ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ మేము బయటకు వెళ్తున్నాం. అందుకే అండి బాబు నేను అసలు 5 kgs పుట్టాను అయ్యా. మొత్తం నా మొహమే ఇంత కనిపిస్తుంటది ఇప్పుడు. ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది కదా. ఎప్పుడైనా మీ యూఎస్ లో అట్లాంటివి చేయడం కానీ లేకపోతే అట్లా ఏమన్నా జరిగిందండి? లేదండి, మా డాడీ ఒకటే చెప్పారండి, ఇట్లా సోషల్ మీడియా సైడ్ వస్తున్నానంటే నువ్వు 2 పనులు మాత్రం చెయ్యకమ్మా అన్నారు. ఒకటి ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్, ఇంకోటి ఇట్లా పాటలకి లిప్ సింక్లు చేసుకుంటా రోడ్ల మీద డాన్స్లు అయితే వేయకమ్మా. అసలు మీ వాయిస్ కి పెద్ద ఫ్యాన్, ఒక సాంగ్ పాడండి మా కోసం. మీరు కూడా పాడతారా నాతో పాటు? అబ్బాయి అమ్మాయి కలిసి పాడకూడదండి. మీ గీర గొంతు నాకు ఈచి గొంతు, మన ఇద్దరమే పాడుకోవాలి ఇప్పుడు పాటలు. తెలుగు పాట ఏదైనా, దేవుడి పాట వచ్చండి నాకు, హ్యాపీగా పాడొచ్చండి. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. ఎంత బాగా పాడారు అసలు, ఎంత బాగుందో. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ టర్న్. ఎందుకండి అంటే మా వాళ్ళు పాడండి, అందాల ఆడబొమ్మ పాడండి. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. నెక్స్ట్ మీరు పాడండి. అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్యజన్మ. తమన్ గారు మిమ్మల్ని చాలా బాగా పొగిడిన రీల్ చూసాను నేను. అదైతే హైలైట్ జరిగింది. అది ఏం జరిగింది? అక్కడ వాళ్ళు బతుకమ్మ సెలబ్రేషన్స్ కి వచ్చారండి తమన్ గారు కాన్సర్ట్ కోసము. నేను అక్కడ బయట నిలబడుతుంటే అటు నుంచి వచ్చారు. రాగానే నేను హలో అండి అనగానే హే మీరు ఇంకా పడుతుందా డాలస్ లో స్నో అనగానే హీ మేడ్ మై డే. అంటే నేను ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్ లోనే చూసా గానీ ఇలా టాలీవుడ్ లో కూడా మన స్నో ఫేమస్ అయ్యింది అని రియలైజ్ అయ్యేసరికి నాకు అసలు చాలా బాగా అనిపించింది అండి. అసలు ఈ సోషల్ మీడియాలో కంటెంట్ చేయడం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు తెలియకుండా. సో దాని మీద మీ ఒపీనియన్? ఇది నేను చాలాసార్లు విన్నా అండి, ఇలా బైకుల మీద స్టంట్లు చేసుకుంటా రోడ్ల మీద రీల్స్ కోసం. వచ్చే అండి మహా అయితే ఎంత అండి, ఒక 100K, ఒక 1 million వ్యూస్ కోసము ఇప్పుడు మీరు ఇంత ప్రాణాలకు తెగించి చేసేంత ఏముందండి అక్కడ చెప్పండి. ఈ ఫేమ్ అనే పురుగు ఇట్లా మన యంగర్ జనరేషన్ తలకాయలో పడిపోయిందండి. ఇప్పుడు ఫేమస్ అయిపోతాము, తర్వాత ఏంటండి ఇప్పుడు ఓవర్ నైట్ ఫేమస్ అయ్యాము, నెక్స్ట్ ఏంటండి లైక్ దాన్ని ఆ ఫేమ్ నిలబెట్టుకోవడానికన్నా మీరు బతికి ఉండాలి కదా. సో దానికోసం మీరు ఇలా పిచ్చి వేషాలు వేయకుండా కంటెంట్ కోసము ప్రాణాలు రిస్క్ చేసుకొని ఇప్పుడు మీ మమ్మీ డాడీలకి మీరు లేకుండా పోయి ఇట్స్ అ వెరీ సాడ్ వే టు డై అండి. నన్ను అడిగితే మనీ ఎక్కువ ఇంపార్టెంటా, ఫ్యామిలీ ఎక్కువ ఇంపార్టెంటా? ఫ్యామిలీయే అండి. అంటే బేసిక్ ఏంటంటే మనీ లేకపోతే మొత్తం ఇప్పుడు లోకమే లేదు అన్నట్టు ఉన్నారు. కరెక్టే అండి, కానీ హౌ మచ్ మనీ ఇస్ టూ మచ్ మనీ. మనకు అది ఆశ అండి మనుషులకి, ఇంకా సంపాదించుకుంటూ పోవాలి ఎక్కడండి ఆ ఎండ్ ఎక్కడుంది చెప్పండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ గోల్ ఏంటంటే అంటే మా పాపకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంతే. సో ఎండ్ ఆఫ్ ద డే చేసేదంతా ఫ్యామిలీ కోసమే కాబట్టి
ఫ్యామిలీ ఇస్ ఇంపార్టెంట్ అండి. డబ్బే లోకం అని చెప్పేసి ఫ్యామిలీనే చాలా మంది చంపుకున్న వాళ్ళు ఉన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ అండి? నేను మన ఫ్యామిలీలో చూస్తాం కదండి, ఆస్తుల కోసం కొట్లాడుకోవడాలు, బ్రదర్స్ సిస్టర్స్, ఆ చిన్నప్పటి నుంచి చూసేది డ్రామానే ఇది మనకి, చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్. సో ఫ్యామిలీ రిలేషన్స్ అదే, ఈ డబ్బులు పిచ్చి ఎక్కువైపోయి, ఆస్తుల మీద పిచ్చి ఎక్కువైపోయి ఫ్యామిలీ మెంబర్స్నే కాదనేసుకుంటున్నాము. అది ఇట్స్ నాట్ రైట్ కదండి. ఎండ్ ఆఫ్ ద డే ఉన్నది కొంచెమే అయినా హ్యాపీ లైఫ్ ఉండాలండి, అంతే పీస్ఫుల్గా. కొంచెం సెల్ఫ్ అలా అని చెప్పి డబ్బులు వద్దు అని కూడా అనను నేను, సఫిషియంట్ ఉంటే చాలండి. ఇంకా దానికి మించి ఎక్కువ పని చేసేసి ఇంకా ఎంజాయ్ చేయలేం కదా. అంటే బేసిక్ గా బైక్ లో తిరిగే వాళ్ళు కార్ లో తిరగాలనుకుంటారు, కార్ లో తిరుగుకునే వాళ్ళు ఇంకా అంతకు మించి పెద్ద కార్ లో తిరగాలి అనుకుంటారు. ఇట్లా మనకి నేనేమో కారు ఉంటే చాలు అనుకుంటున్నా అండి. మీరైతే కారు ఉంటే చాలు అనుకుంటున్నారు. అంటే అలా ఆశపడే వాళ్ళకి దాని వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గ్రీడ్ వల్ల మనం అసలు హ్యూమన్ కనెక్షన్స్, ఎమోషన్స్ ఇవన్నీ మర్చిపోతున్నామండి. ఎందుకంటే ఈ ర్యాట్ రేస్ లో పడిపోతున్నాము. సంపాదించుకుంటూ వెళ్తున్నాము. ఎప్పుడు వెన్ ఇస్ ద ఎండ్? నేను అనేది అదే, నువ్వు 60 ఏళ్ళు వచ్చేయి, నువ్వు ఎన్నో కోట్లు సంపాదించావు, ఆ టైం వస్తుందా అంటే మీ యూత్ వస్తుందా? వాపస్ లేదు. మీ ఫ్యామిలీ పిల్లలు పెద్దగా అయిపోతారు, మీ పిల్లలతో స్పెండ్ చేయాలన్న టైం రాదు తిరిగి. సో ఎంతో కొంత లిమిట్ ఏదో డిసైడ్ చేసుకోమని చెప్తాను నేను జనాలకు. ఒక చిన్న గోల్స్ పెట్టుకోండి, ఇంతవరకు సంపాదించాలనుకోండి, అది అనుకొని ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటే చాలు అన్నది నా ఫిలాసఫీ అండి. కామ్ గా ఉండాలి, మరి ఎక్కువ అత్యాశకి పోవద్దు. అత్యాశకు పోకూడదు, అతి చెయ్యొద్దు. మీరు దేవుణ్ణి నమ్ముతూ ఉంటారా? బాగా. ఏ దేవుడిని ఎక్కువ పూజ? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. స్వామి తీసుకొచ్చావా నువ్వే? వెళ్ళారండి తిరుపతి? ఉందండి ప్లాన్. సో బేసికల్ అంటే నాకు కూడా ఈ ఇయర్ నుంచి భక్తి ఎక్కువ అయిందండి. అదేంటంటే ఒక కాలింగ్ వచ్చిందండి ఈ సంవత్సరము. సడన్ గా అంత కనెక్ట్ అవ్వడానికి ఏదో ఒకటి జరిగే ఉండాలి కదా. చాలా జరిగాయండి లైఫ్ లో చెప్పాలంటే. ఒకటి మా కోసం చెప్పండి. ఒకటి పెద్ద ట్రామాటిక్ ఇన్సిడెంట్ నా లైఫ్ ని కొంచెం మార్చింది ఏంటంటే అండి, 2021 లో ఐ వాస్ ప్రెగ్నెంట్ అండి. ఐ లాస్ట్ మై సన్. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఈజీగా మాట్లాడగలుగుతున్నాను, బట్ ఇట్ టుక్ మీ అ వైల్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ వాస్ 7 months ప్రెగ్నెంట్ అండ్ కొడుకు పుడుతున్నాడు ఇంకా 2 months లో అన్నప్పుడు సడన్ గా హార్ట్ బీట్ స్టాప్ అయిపోయిందండి కొడుకుది. దాని నుంచి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది, చాలా ఏళ్ళు పట్టింది చెప్పాలంటే. థెరపీ ట్రై చేశాను. ఇప్పుడు వరకు ఆడతా పాడతా ఇప్పుడు మీరు చూస్తుంది కూడా 50% ఆఫ్ వాట్ ఓల్డ్ ఈషా వాజ్. అప్పుడు నేను ఇంకా చాలా సరదాగా ఉండేదాన్నండి మనిషిని. ఇప్పుడు ఇంకా ఏదో ఒక వెయిట్ క్యారీ చేస్తున్నాను, ఒక హెవీగా అనిపిస్తుంది షోల్డర్స్ మీద. అంటే ఆ టైంలో అసలు ఎందుకండి అలా జరిగింది? అది ఎవరికి తెలియదండి. అదేంటంటే ఫ్లూక్, ఇంకా దానికి రీజనింగ్ లేదు. ఆ రీజన్ లేకపోవడం కూడా ఇస్ వాట్ హర్ట్స్ మీ ద మోస్ట్ అండి. అంటే నా ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉండాలి కదండి. బేసిక్ గా ఏంటంటే ప్రెగ్నెంట్ వచ్చింది అంటేనే ఒక హ్యాపీ మూమెంట్ ఏ మదర్కైనా కూడా. ఒక 2 months లో నా బాబునో పాపనో చూస్తాననే టైంలో ఇలా జరగడం అనేది. అండ్ ఐ వాస్ ప్రిటీ యంగ్ టు. అప్పుడు యంగ్ అంటే అదే 20s లోనే ఉన్నా అండి ఇంకా నేను. అది ఒక పెద్ద ఇన్సిడెంట్ అండి నాకు, మా హస్బెండ్కి. మేము చాలా 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 సఫర్ అయ్యాం మెంటల్గా. ఆ టైంలో నాకు దేవుడి మీద కొంచెం భక్తి అనేది ఇటు అటు అయిందండి, ఫెయిత్. ఏంటంటే నేను లైఫ్లో నాకు తెలిసి ఎవరిని హర్ట్ చేయలేదు. ఇఫ్ ఎనీథింగ్ నేను ఇంకా ఇయ్యాలనే చూసాను. నాకున్న దాంట్లో ఎంతో కొంత నేను అందరికి పంచే పెట్టాను. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా చారిటీ వర్క్ చాలా చేశానండి. సో ఆ టైంలో నాకు అనిపించింది ఇంత మంచి చేశాను అని నేను అనుకుంటున్నాను. మరి వాట్ డిడ్ ఐ డూ రాంగ్? All this is happening to me. అంటే మీకు ఆ టైంలో అనిపించిందండి సంథింగ్ నేను ఏదో మిస్టేక్ చేశాను, ఆ ఉసిరు నాకు తగిలిందా అని ఒక ఫీల్ అయితే మీరు ఫీల్ అయ్యారండి? అనిపించిందండి, డెఫినెట్ గా అనిపించింది. కానీ అది నేనేంటంటే నేను ఏం చేశానో తెలియలేదు. ఏం జరిగితే ఇలా అవుతుంది నాకు అని చాలా క్వశ్చన్ చేసుకున్నా అండి నన్ను నేను. దేవుడిని క్వశ్చన్ చేశాను. ఆ టైంలో ఏంటంటే అసలు నాకు భక్తి మీద భక్తే పోయిందండి. అసలు దేవుడు లేడని నమ్మేసా నేను. దేవుడు లేడనే అనుకున్నాను నేను. ఎందుకంటే ఉండింటే ఇంత కష్టపెట్టడండి. చిన్న యానిమల్స్ వీటిని అయితే కష్టపెట్టరు అనుకుంటా అండి నేను. ఎందుకంటే ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ పిల్లలు. ఇప్పుడు మన పెద్దగా మన బ్రెయిన్లు ఇలా అయిపోయి మనం సెల్ఫిష్ గా మారిపోవడాలు ఇవన్నీ అయితేనే కానీ చిన్న పిల్లలు, చిన్న యానిమల్స్ వాటికి ఏం తెలుసు అండి ఇవన్నీ. సో దేవుడు ఉండింటే వీళ్ళని ఇంత బాధ పెట్టరు అన్నది నేను నమ్ముతానండి. మళ్ళీ దేవుడు ఉన్నాడని మీరు ఎక్కడి నుంచి నమ్మడం మొదలు పెట్టారు? ఎక్కడి నుంచి నమ్మడం అంటే అండి, అది ఒక కాలింగ్ లాగా వచ్చిందండి నాకు ఇయర్. అది ఎలా చెప్పాలో తెలియదు కానీ సడన్ గా నాకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపించిందండి.
ఆ ఒక్క మంచి మూమెంట్ నేను ఎందుకో తెలుసుకోవాలనుకున్నాను సడన్ గా. ట్రామా అండి, ఆ డిప్రెసివ్ ఫేజ్ కొన్ని ఏళ్ళు నడిచిందండి. అండ్ దెన్ ఐ గాట్ ప్రెగ్నెంట్ విత్ మై బేబీ, ఇప్పుడు మిథిలాతో గర్ల్ బేబీ. ఆ ప్రెగ్నెన్సీ కూడా వాజ్ వెరీ రఫ్ ఫర్ మీ, బికాస్ ఏ మినిట్ ఏ కాల్ వస్తుంది, ఏ బ్యాడ్ న్యూస్ వినాలి అన్న ఆ టెన్షన్ తోనే అయిపోయిందండి ఆ 10 months నాకు. ఐ డి నాట్ ఎంజాయ్ ద ప్రెగ్నెన్సీ టు. సో ఆ టెన్షన్ లోనే పాప ఇంకా లాస్ట్ మినిట్ వరకు నాకు ఏదో ట్విస్ట్ అండి. ఏంటంటే లాస్ట్ లో నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేస్తుంటే పాప మూమెంట్స్ ఆగిపోయినాయి, హార్ట్ బీట్ స్లో అయింది. అర్జెంట్ ఎమర్జెన్సీ సీ సెక్షన్ అని చెప్పి అప్పటికప్పుడు సీ సెక్షన్ చేయడాలు, మళ్ళీ నాకు రికవరీ కొన్ని ఏళ్ళు పట్టడాలు, ఇలా అసలు నేను కొంచెం జీవితం మీద అసలు హోప్స్ వదిలేసుకుని ఉన్నా అండి ఒక టైంలో. అయితే ఏంటంటే ఇంత కష్టం ఎందుకు పెడుతున్నాడు దేవుడు, అదే ఒక్కటే క్వశ్చన్ ఉందండి మైండ్ లో. తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నౌ, లైక్ పాప అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకా మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేసింది ఏంటంటే, నువ్వు లైఫ్ లో యూ బీన్ త్రూ అ లాట్. పాప విషయంలో కూడా తను చాలా హెల్ప్ చేశారండి. నేను పాపను చూసుకుంటాను, నీకేం చేయాలో అది చేసుకో లైఫ్ లో, ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందా వెళ్ళిపో, ఏమన్నా చేసుకో అన్నారు. అలా వెళ్ళిపో అని అంటే నేను ట్రైపాడ్ తీసుకొని స్నోలో వెళ్ళిపోయి రీల్ చేసి అది వైరల్ అయిపోయింది. ఇంకా నాకేంటంటే అప్పుడు నేను అన్నేళ్ళు పడ్డ కష్టానికి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అనిపిస్తుంది. అదే కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఫలితం ఉందండి. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ థరోలీ ఎంజాయింగ్ ఇట్. అంటే బేసిక్ గా ఏంటంటే మన ఇండియాలో పాప బాబు చెప్పరు అంటారు కదా, కానీ యుఎస్ లో చెప్తారని నేను విన్నానండి. చెప్తారండి, 13 weeks కి మీకు తెలిసిపోద్ది పాప బాబు చెప్పేస్తారు. అంటే మన ఇష్టం, వాళ్ళు మీరు చెప్పకండి మాకు అని వాళ్ళకి చెప్పొచ్చు, కానీ మనం అడిగితే మనకు ఆగదుగా చెప్పండి. అంటే బేసిక్ గా ఏ తెల్లైనా అదే కదండి కోరుకుంటుంది. అలా అని అక్కడ ఏదైనా హెల్త్ బాగోకపోతే మనం ఇక్కడ ఏదో పక్కన హాస్పిటల్ కో టక్మని వెళ్ళి వచ్చేస్తాం, కానీ అక్కడ అలా ఉండదంటగా. ఉండదండి, ఐదర్ మీకు అర్జెంట్ గా వెళ్ళాలంటే ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఎమర్జెన్సీకి వెళ్తే బిల్లు బాగా బాస్తారు. నాకు అలా ఒకసారి జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చింది కానీ ఎమర్జెన్సీకి వెళ్ళి అంత జ్వరం కాదులే వస్తా హాస్పిటల్ కంటే, వాళ్ళు ఎప్పుడో వారం తర్వాత ఇచ్చారు అపాయింట్మెంట్, అంతలోపు తగ్గిపోయింది కూడా. అమ్మో ఇవన్నీ ఉంటాయండి అక్కడ. ఇక్కడ హెల్త్ కేర్ అయితే అండి ఇండియాలో బెస్ట్ అండి. అసలు మనకి ఇట్లా అయితే ఇట్లా ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళిపోవచ్చు. ఆ టాబ్లెట్లు ఏం కావాలని తెలిస్తే ఫార్మసీకి కూడా వెళ్ళిపోయి తెచ్చేసుకోవచ్చు. అక్కడ ఇయ్యరండి. మెడికల్ షాప్ లో మెడిసిన్ కూడా ఇవ్వరా? డాక్టర్ రాసి ఇవ్వాలి, వాళ్ళు రాసియడం కూడా కాదు, డాక్టర్స్ వాళ్ళకి కాల్ ఇన్ చేసి చెప్పాలి, వాళ్ళకి ఆర్డర్ పెట్టాలి ఫార్మసీ. అంటే ఈలోగా ఇక్కడ మనుషులకి ఏదైనా అయితే అండి, ఇంకా ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఇన్స్టా కేర్, ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి. అసలు అక్కడ తెలుగు సినిమాలు చూస్తారా అండి? చూస్తామండి. మనకి టికెట్ కాస్ట్ మీకు తెలుసు కదా, అక్కడ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందండి? అది పెంచుకుంటా, నేను అది 15 ఉన్నప్పటి నుంచి చూసుకుంటా ఉన్నానండి, ఇప్పుడు 30 అయిందండి, $30. మన తెలుగు మనీలో అక్కడ సినిమా టికెట్ ఎంత? 3000 అనుకోండి ఒక్క మనిషికి 3000 యుఎస్ లో. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక 20,000 తీసుకుని వెళ్ళాలి. పాప్కార్న్ కాస్ట్ ఎంత ఉంటుంది? పాప్కార్న్ ఏమో తెలియదు కానీ ఎక్కువనే ఉంటుందండి. ఏదైనా స్నాక్స్ తీసుకోవాలి అనుకుంటే, మా హస్బెండ్ నేను వెళ్ళాం అనుకోండి మూవీకి, ఇద్దరు టికెట్లే $60, ఇంకా 10,000 అండి, మినిమం 10,000 అయితే. మనం అమెరికాలో సినిమా చూడాలంటే 10,000 పెట్టుకొని వెళ్ళాలి. కానీ యుఎస్ లో ఇన్ఫ్లేట్ అయినాయండి టికెట్ ప్రైసెస్ అయితే. యుఎస్ లో చాలా పెరిగాయి. ఏ సినిమా కంటే చాలా ఎక్కువ పెరిగింది. రీసెంట్ గా పెద్దకి ఎక్కువ అయినాయండి టికెట్ ప్రైస్. మన రామ్ చరణ్ గారు ఎక్కువ పెట్టారు. అలానే బేసిక్ గా ఇది మిమ్మల్ని ఎందుకు అడగాలి అనుకుంటున్నానంటే, పెళ్లి చేసుకొని తీసుకెళ్లి ఆ అమ్మాయిని చంపేయడం, లేకపోతే అక్కడ నరకం చూపించడం జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి ఇక్కడున్న తల్లిదండ్రులకి ఫోన్ చేసి నాకు ఇలా ఉంది అలా ఉంది అని కూడా చెప్పుకోరు. అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో నాకు తెలియదండి. అట్లీస్ట్ ఐఎమ్ మిలీనియల్. మా పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉందంటే, వాళ్ళకి అమ్మాయిని చదివించి పెళ్లి చేసామా అన్నదే వాళ్ళ గోల్ అండి లైఫ్ లో. ఈ డివోర్స్లు ఇవన్నీ వీళ్ళకి పెద్ద ఎక్కువ అంటే వీళ్ళకి అది ఏదో సొసైటీలో వీళ్ళ పరువు పోతుందేమో అన్నట్టు వీళ్ళ థింకింగ్ ఉంటుందండి. సో నేను అదే అంట, ఈ సొసైటీలో వీళ్ళు ఏమనుకుంటారో బదులు మీ కూతురు అక్కడ బాగుందా, హ్యాపీగా ఉందా, తన లైఫ్ ఎలా ఉందో దాని మీద కొంచెం ఫోకస్ పెడితే షీల్ బి హ్యాపీ కదా అని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అండి, దే ఆర్ ఇన్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్. ఎంత హెల్ప్ చేయాలని ట్రై చేసినా వాళ్ళ సైడ్ నుంచి ఏం లేదు, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేదు అక్కడ. ఎలా అన్నా ఉండులే అక్కడే, నలుగురు ఏమనుకుంటారు. డివోర్స్ అనేది చాలా టాబూ లాగా అయిపోయింది. సో జస్ట్ పెళ్ళే ఎండ్ గోల్ కాదు లైఫ్ లో. నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు మా కూతురువి, ఎనీ టైం నువ్వు మా ఇంటికి రావచ్చు, మా డోర్స్ ఓపెన్ ఉంటాయి అన్న ఆ నమ్మకం, ఆ 2-3 మాటలన్నా మీ కూతురులకి చెప్తే అండి అసలు ఈ సూసైడ్లు ఇవన్నీ తగ్గుతాయండి. అంటే అలా ఉండే వాళ్ళు ఉన్నారు. అలానే కూతుర్లు కూడా నా పేరెంట్స్ ఏమనుకుంటారో తట్టుకోలేరేమో అనే కూతుర్లు కూడా అక్కడి నుంచి ఉన్నారు. సో అలాంటి అమ్మాయిలకి మీరు ఏం చెప్తారండి? మీరు ఎవరో కోసము సొసైటీ కోసం ఉండాల్సిన అవసరం లేదండి. ఆడపిల్లలంటే ఫస్ట్ ఇండిపెండెంట్ ఉండాలండి. పెళ్లి అయిపోయింది కదా మేము జాబులు మానేస్తాం ఇంట్లో కూర్చుంటాం అన్న థింకింగ్ తీసేయాలండి. తీసేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ గా మీరు సెక్యూర్ ఉండాలండి.
ఉండకూడదండి. ఉంటే ఇప్పుడు ఆ హస్బెండ్ ఎవరైతే మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారో యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు బి ఏబుల్ టు వాక్అవుట్ ఎనీ మినిట్. నేను ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను. ఇక్కడ నేను చాలా మంది అమ్మాయిలను చూస్తుంటా అండి మ్యారేజ్ లో, ఎలాంటి వాళ్ళు జాబులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఇంట్లో ఫైనాన్షియల్ ఇల్లు ఎలా నడుస్తుందో వాళ్ళకి తెలియని కూడా తెలియదండి. హస్బెండ్ కి ఏమైనా అయినా, ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్ అయినా కూడా దీస్ గర్ల్స్ దే డోంట్ నో హౌ టు లివ్, ఏ బిల్ ఎక్కడ కట్టాలో. సో ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అమ్మాయిలకి. ప్రతి దాంట్లో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మనకి ఎందుకులే అని వదిలేయకూడదండి. అలా చేసే అబ్బాయిలకి మీరు ఏం చెప్తారండి? నాకు ఏం చెప్పాలో, నాకు అసలు ఏం చెప్పాలో కూడా తెలియదండి. అసలు వాళ్ళు మనుషులే కాదండి. వాళ్ళంతా ఈవిల్ మైండ్, ఈవిల్ థాట్స్ తో జనాలు అలా ఎలా ఉంటారో నాకు అసలు కొంచెం యూ కాంట్, వాళ్ళలాగా అసలు ఆలోచించలేం కూడా అండి మనం. అలానే సెలబ్రిటీస్, కామన్ పీపుల్స్ కూడా పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మీద నమ్మకం లేక ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి డైవర్స్ అని విడిపోతూ ఉంటారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఏది ఎలా వెళ్తుందో రిలేషన్షిప్ మనం చెప్పలేమండి. అలా అని చెప్పి అందరూ వెళ్ళి డివోర్సులు తీసుకోవాలి అని నేను అనను. బట్ ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ సమ్వేర్ యూ షుడ్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ అండి టు వాక్అవుట్. బ్రేక్ చేసుకోవడమే బెటర్ అంటే బెటర్ కదండి. ఇద్దరు ఇప్పుడు కలిసి ఉండి ప్రాబ్లమ్స్ తో, ఇష్యూస్ తో రోజు గొడవలు అయ్యి, రోజు ఒకరి మీద ఒకరు అరుచుకొని, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో పిల్లలే ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళ మీద అరిచి వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టి ఉండే బదులు విడిపోయి ప్రశాంతంగా లివ్ చేయడం బెటర్. సొసైటీలో సింగిల్ పేరెంట్ గా పిల్లలు ఎవరైనా ఉంటే కూడా బ్రతకడం కష్టం కదా. కష్టమే అండి. అలా అని చెప్పి వాళ్ళకి టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లో అలా పెంచి వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదండి. మీరు డిసైడ్ చేసుకోవాలండి ఇంక ఏది కరెక్ట్ అనేది. బట్ నేను అనేది ఏంటంటే ఇద్దరు మనుషులకు పడట్లేదు అని అన్నప్పుడు కలిసి ఉండకండి, అంతే. సో మీలాగే ఇంత అర్థం చేసుకొని ఇలా స్ట్రాంగ్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే మీరు డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? మా మ్యారేజ్ వర్క్ అవుతుంది ఎందుకంటే మేము ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకుంటామండి, ఫ్రీడమ్ తో పాటు స్పేస్. మా కెరియర్స్ అసలు ఓవర్లాపే అవ్వవు. అంటే మీ వర్క్ లో తను అసలు ఎలాంటి డిస్టర్బ్ చేయరు, నేను అటు వెళ్ళి నేను కూడా గెలకను. సో ఆ స్పేస్ ఇచ్చుకోవాలి ఒకరికొకరు, ఆ స్పేస్ లో హెల్తీగా హ్యాపీగా ఉండాలి అందరూ. అంటే ఎప్పుడైనా మీ హస్బెండ్ మీ మొబైల్ చెక్ చేయడం అలా ఎప్పుడైనా మీకు జరిగేవండి? లేదండి, తనైతే ఎప్పుడు అడగరు, కానీ నేను అడుగుతా. ఎందుకంటే నాకు ఆయన మీద ఏదో నమ్మకం లేదని కాదు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంటుంది. అమ్మాయి అన్నాక అడగాలి. మా హస్బెండ్ అనే కదా మా డాడీ ఫోన్, అందరు ఫోన్లు గెలుకుతుంటా నేను. మీ ఫోన్ అక్కడ వదిలేసిపోయినా నేను మీ ఫోన్ కూడా చదువుతా. మామూలు కాదు అది. నాకు మీ మీద నమ్మకం లేదని కాదు, నా దూలాదంతే. మొత్తానికైతే అంత నమ్మకం, అంత ఫ్రీడమ్ ఇస్తే ఒక ఫ్యామిలీ అనేది హెల్దీగా హ్యాపీగా ఉంటుంది. కోవిడ్ టైంలో తను వర్క్ ఫ్రమ్ హోమ్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్, ఒకరి మొహాలు ఒకరు 24 గంటలు చూసుకున్నప్పుడే మాకు గొడవలు ఎక్కువైనాయి. ఆ స్పేస్ ఉండి కొంచెం ఒకరినొకరు లైట్ గా మిస్ అయ్యి సాయంత్రం ఇంటికి వచ్చి నువ్వేం చేసావు అని మాట్లాడుకుంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మ్యారేజ్. అంటే ఎక్కువ టైం ఇస్తే మనకి గొడవలు ఎక్కువ అవుతాయి అంటారు. బిజీగా ఉండాలండి మెయిన్ గా. బ్రెయిన్ ఖాళీగా ఉంటేనే ఇప్పుడు ఏం చేయాలి, అబ్బాయిలు గొడవ పెట్టుకుందామా అని అట్లా లైట్ గా పురుగు తిరుగుతుంటది బ్రెయిన్ లో. అయితే ఆడవాళ్ళని ఎప్పుడు ఇంట్లో హస్బెండ్స్ ఖాళీగా ఉంచకండి, ఏదో ఒకటి చేస్తుంటే మీరు హ్యాపీగా ఉంటారు, మేము కూడా హ్యాపీగా ఉంటాం. అంతేనా? అంతే కదా. మా వాళ్ళకి కూడా ఇది ఒక మంచి టిప్ అవుతుంది. కంటిన్యూస్ గా బిజీగా ఉండాలన్నది నా ఫిలాసఫీ. ఇప్పుడున్న ఈ లవ్ జనరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? నాకు ఈ జెన్జీ వాళ్ళు అర్థం కారండి. ఈ లవ్లు, వీళ్ళు అసలు ఏంటంటో పేర్లు కూడా పెట్టారు, సిచ్యువేషన్షిప్లు, బెంచింగ్లు. అప్పుడే లవ్, అప్పుడే బ్రేకప్, అప్పుడే సూసైడ్, అప్పుడే మనుషులు ఏమేమవుతారో తెలీదు. చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా ఫాస్ట్ ఉన్నారండి వీళ్ళు. బేసికల్ నాకు అర్థం కాదండి వీళ్ళు చేసేది ఏంటో. 23కే నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావా అని చెప్పి వాళ్ళు నన్ను జడ్జి చేస్తున్నారు రివర్స్ లో. నేను వాళ్ళకి ఏదో సలహా ఇచ్చే లోపలే వాళ్ళే నన్ను జడ్జి చేస్తుంటే ఏంటి అప్పుడు పెళ్లి ఏంటి అట్లా అలా, విచ్ ఇస్ గుడ్ అండ్ అగైన్ లైక్ వాళ్ళ ఫోకస్ కెరియర్ల మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిలు కొంచెం స్ట్రాంగ్ అయ్యారనిపిస్తుంది కరెంట్ జనరేషన్ వాళ్ళు. ఒక లవ్ లో మోసపోయి డిప్రెషన్ కి వెళ్ళే అమ్మాయిలకి బయటికి రావాలంటే మీరు ఏం చెప్తారు? లవ్ ఇవన్నీ సెకండరీ అండి. ఫస్ట్ చదువుకోండి, ఫస్ట్ మంచిగా కెరియర్లు చూసుకోండి. నేను ఇదే చెప్తా, ఆడవాళ్ళు ఫస్ట్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిపోయాక మీరు తర్వాత ఏమన్నా చేసుకోండి. ఏంటంటే మీకంటూ మీకు నిలబడడానికి ఒకటి ఉండాలి. దాని తర్వాత ఈ డిప్రెషన్లు ఇవి అంటే ఆబ్వియస్లీ హార్ట్ బ్రేక్ అయితే బాధపడతామండి. నేను అదే ఏడవండి, బాధపడండి, టైం తీసుకోండి, కానీ దాని నుంచి బయటకు వచ్చేయండి తొందరగా. ఎందుకంటే ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఒక బ్రేకప్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. చాలా ఉంది వరల్డ్ లో చూడడానికి, లైఫ్ లో. అమ్మాయిలు చాలా మంది ఇంకా నువ్వు లేని నా జీవితం లేదు అని చెప్పి వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం, లేకపోతే వాళ్ళని యూజ్ చేసుకోవడం. అబ్బాయిలను కూడా చాలా మంది మోసం చేస్తారండి. ఇప్పుడు ఇంటర్నెట్ స్కామ్లు అయ్యాయి, చాలా మంది డబ్బులు తీసుకోవడము, ఇవన్నీ. మీరు కేర్ఫుల్ గా ఉండాలండి బాబు. ఇప్పుడు రియాలిటీ, కొంచెం ప్రాక్టికాలిటీ కూడా ఆలోచించండి. రేపు సపోజ్ పెళ్లి అవుతుంది, మీకే పెళ్లి చేసుకున్నారు, లైక్ హౌ ఆర్ యు గోనా లివ్ యువర్ లైఫ్, కొంచెం దాని మీద కూడా ఫోకస్ పెడతాను. నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నా, ఇది ఎప్పుడు ఎవరిని అడగలేదు, మీలాంటి తెలివైన అమ్మాయిని అడగాలని వెయిట్ చేసి. పెళ్ళైన కొత్త జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు కిడ్స్ ని
ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలండి. కొంచెమన్నా మనకి ఏం చేస్తున్నామో లైఫ్ లో అన్న కొంచెం క్లారిటీ వచ్చి ఏ ఫీల్డ్ లో వెళ్తున్నామో క్లారిటీ ఉంటే ఓకే టు ప్లాన్ కిడ్స్ ఎర్లీ అండి. నా ఉద్దేశం ఏంటంటే ప్లాన్ కిడ్స్ యాజ్ ఎర్లీ యాజ్ యూ కెన్ పెళ్ళైనాక, అంటే అట్లీస్ట్ అదే గ్రాంటెడ్ మీకు స్టెబిలిటీ ఉంది అని అంటే. ఈ మధ్య కాలంలో చూస్తే సింగిల్ పేరెంట్ ఎక్కువ అయిపోతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి బ్రతకడం కష్టమే, కానీ ఆ అమ్మాయితో పాటు వాళ్ళ పిల్లల్ని పెంచడం ఇంకా కష్టం. దానికోసమే మిమ్మల్ని అడుగుతున్నాయి. మ్యారేజ్ స్టెబిలిటీ లేదు, మీరు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ లేదు అన్నప్పుడు ఇంకా పిల్లల గురించి ఆలోచించడం వేస్ట్ అండి. మీ రిలేషన్షిప్ ఉంటుందో లేదోనే మీకే తెలియదు. సో అలాంటప్పుడు ఐ వుడ్ సే హోల్డ్ ఆన్, లైక్ ముందు క్లారిటీ తెచ్చుకోండి, ఈ రిలేషన్షిప్ సస్టైనబుల్ సర్వైవ్ అవుతామా ఎండ్ వరకు అని. ఆ నమ్మకం వచ్చాక లైక్ థింక్ అబౌట్, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ మంది కదండి. పిల్లలు వాళ్ళు అడగట్లేదు మమ్మల్ని దాండికి ప్రపంచానికని. వీఆర్ డిసైడింగ్ టు బ్రింగ్ దెమ్ అర్త్ సైడ్ కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఒక హ్యాపీ హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ మెంటల్లీ స్టేబుల్ మమ్మీ డాడీని కూడా మనము ఇయ్యలేకపోతున్నాము అని అంటే వి ఫెయిల్డ్ as humans. నేను ఏ రోజు అనుకోలేదు తెలుసా అండి ఇలా ఫ్యామిలీ అడ్వైజ్ పిల్లలు. మిమ్మల్ని చూసి చాలా మంది చెయ్యాలని నేను కోరుకుంటున్నా. అండ్ చాలా మంది ఏంటంటే పెళ్ళి అయిపోతే ఇంకా లైఫ్ అయిపోయినట్టు ఉంటారు. నా లైఫ్ అయితే పెళ్లి తర్వాతే స్టార్ట్ అయిందండి. నేను హైదరాబాద్ లో ఇప్పుడు మా పేరెంట్స్ ఉంటే మాత్రం కాళ్ళు ఇరగొట్టేటోడు మా డాడీ. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తా, ఇది కెరియర్ చేసుకుంటా అంటే గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని. అలాంటిది నా లైఫ్ అయితే పెళ్లి తర్వాత స్టార్ట్ అయింది. మీ హస్బెండ్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటే, ఆయన ఎక్కడో యుఎస్ లో ఉన్నారు, మీరు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారు, మీరు మిస్ అయితే ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. నా చెట్లకు నీళ్ళు పోయి, నా క్లాజెట్ నీట్గా ఉంచుకో, లాండ్రీ వేసుకో రోజు, నా కార్ను ఒక్కసారన్నా బయటకు దిగి అది పనిచేస్తుందో లేదో చూడు. ఇది చెప్పాలంటే మేమేం చెప్పుకోవాలి, మా ఫోన్ లో మేము చెప్పుకుంటాం, మేము కెమెరాలో చెప్పాలి. ఏదైనా మిస్ యూ, లవ్ యూ అట్లాంటిది ఓకే ఐ మిస్ యూ. ఏదైనా గాసిప్ ని స్ప్రెడ్ చేయాలి అనుకుంటే మీకోసం ఏం చేస్తారు? ప్రభాస్ గారి ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఈషా స్నో అక్క అని చెప్పారు అని చెప్పుకుంటారు. నేను అనుకుంటుంటా అండి, స్నో వీడియో ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూసారు కదా, మహేష్ బాబు గారు వీళ్ళు కూడా చూసింటారు కదండి. మహేష్ బాబు గారు ఒకవేళ చూడకపోతే ప్లీజ్ చూడండి, మీరు మా పాప కోసం. అలా నా ఫ్యాంటసీలో నేను బతుకుతున్నా అండి. పెళ్ళైన అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? ముందు ఇండిపెండెంట్ అవ్వాలి, సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి. ఇంకా నా పెళ్ళి అయిపోయింది, నా సర్వస్వం అంతా నా మొగుడే అని ఆ మైండ్ సెట్ తీసేసి మీ జాబులు, మీ కెరియర్లు, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, మీ ప్యాషన్స్, మీరు వాటి మీద ఫోకస్ చేయండి. మీరు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు బి ఏబుల్ టు వాక్అవుట్. ఇప్పుడున్న యూత్ కి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ రెస్ట్రిక్టెడ్. ఆ నలుగురు ఎక్కడ ఉంటారో మనకి తెలియదు, నలుగురు నాలుగు మాటలు అంటారు, అది లేకపోతే మరి కిక్ ఉండదు లైఫ్ లో. రేపు ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యాక ఆ నలుగురు నాలుగు మాటలు అన్నారని ఇట్లా సాడ్ స్టోరీ చెప్పుకోవడానికన్నా ఉండాలి ఆ నలుగురు. మీరు ఎవరికైనా ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకున్నారా మీ లైఫ్ లో? మా హస్బెండ్ కండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకు? ఏం రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఈ మోడలింగ్ చేసుకుంటా అంటే చేసుకో అన్నారు. యూటా నుంచి హైదరాబాద్ మూవ్ అయిపోదామని అంటే సరే అన్నారు. రేపు నేను మార్స్కి వెళ్ళిపోదామని అన్నా కూడా సరే అంటారు. సారీ ఎవరికైనా చెప్పాలి అని అనుకున్నారు? సారీ అంటే మా మమ్మీ డాడీకి అనుకున్నానండి. ఎందుకంటే చిన్నప్పుడు బానే నేను ఐ వాజ్ రెబెల్ టీనేజ్ లో బానే ఇంట్లో అరిచి గోలలు చేసి డోర్లు పగలగొట్టి అన్ని చేసామన్నమాట. సారీ డాడీ. కాదు, మా డాడీ నేను అసలు ఫ్రెండ్స్ లాగా ఉంటామండి. నేను ఒక్కడ సింగిల్ చైల్డ్ కదా, సో మా డాడీ నేను సిబ్లింగ్స్ లాగా. అసలు మీ డాడీకి ఒక్కసారి నాకు ఎందుకో వీడియో కాల్ చేయాలనిపిస్తుంది. డాడీ ఫోన్ నుంచి ఏం కొట్టరు కదండి నన్ను. మా డాడీ చాలా చిల్ అండి. ఇప్పుడు మా డాడీ కంటెంట్ కూడా చాలా వైరల్ అవుతుంది, మీరు చూసారో లేదో. ఏ డాడీ అయితే వద్దన్నారో అదే డాడీని కంటెంట్ లోకి తీసుకొచ్చారా? డాడీ మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. హాయ్ డాడీ, హాయ్ డాడీ. రీల్స్ చేయొద్దు, ఇలాంటి వీడియోలు చేయొద్దు, కాళ్ళు ఇరగొడతా అన్నారంట కదా. అవునవునవును. కానీ మరి మీ అమ్మాయి ఇప్పుడు ఇంత ఫేమస్ అయింది, మీకు ఎలా ఉంది? గర్వం అనిపిస్తుంది కానీ భయం వేస్తూ ఉంటది. భయం వేస్తుంది. కొంచెం జాగ్రత్తగా డాడీకి అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉండండి. మీ రీల్స్ ఏంటి అసలు కుమ్మేస్తున్నారు డాడీ ఈ మధ్య? లేదు తల్లి, అదే మమ్మల్ని బలవంతాన ఎట్లుంటే అట్లా లుంగి మీద ఉంటే లుంగి, టీ షర్ట్ మీద టీ షర్ట్ మీద వచ్చి టక్కున ముఖం మీద కెమెరా పెట్టేస్తారు. అరే మా పొరుగు దీమాకరైతే తీసేసింది ఆల్రెడీ, మమ్మల్ని బజార్లో పెట్టేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
సో మీకు ఏమనిపిస్తుంది మీ డాడీ ఫీలింగ్ తెలుసుకున్న తర్వాత? వాళ్ళకి నేను ఎంత పెద్దగైనా వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయండి. నేను మీ మదర్కి ఏదైనా చెప్పాలి అంటే? మా మమ్మీకి కూడా థ్యాంక్స్ అండి. పాపం నేను చిన్నగా ఇప్పటి నుంచి మా డాడీకి క్లోజ్ ఎస్, కానీ నాకు A to Z నాకు అసలు ఏవి కష్టాలు లేకుండా చూసుకుందంటే మా మమ్మీ అండి. మీ మదర్ కోసం ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఒక ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తారు? షాపింగ్కి వెళ్తా. షాపింగ్ కాకుండా ఇంకా ఏం చేస్తారు? ఇప్పుడు ₹1,00,00,000 వస్తే షాపింగ్ చేస్తా. షాపింగ్ తో పాటు మీకు కొంచెం ఇస్తా. అబ్బా ప్లీజ్ దేవుడా దొరికేలా ఒక చేయి. కారు కొనుక్కుంటా, ఒక కొత్త కారు కొనుక్కుంటా. ఆలోచిస్తా ఏం చేయాలి. ఏం చేయాలని ఆలోచిస్తారు? మీకు ఇప్పుడు నేను ₹1,00,00,000 ఇచ్చా అనుకోండి, ఏం చేస్తారు? ₹1,00,00,000 ఇస్తే నాకు ఒక 60 లక్షల అప్పులు ఉన్నాయి. ఫస్ట్ అప్పులు తీర్చుకుంటా. తర్వాత ఇప్పటికొచ్చి ఈ రోజు నా బ్యాంక్ లో నాకు తెలిసి ఒక ₹5,000 కూడా నా బ్యాంక్ లో లేవు. నాకు అసలు బ్యాంక్ అకౌంటే లేదు. నేను అడుగు చెప్పుకోవాలి. ఒక 5 లక్షలు 10 లక్షలు బ్యాంక్ లో పెట్టుకుంటాను, కొంచెం సేవింగ్స్. సడన్ గా మనకి ఏదైనా టక్మని కావాలి అనుకుంటే ఎవరిని అడగకుండా. కొంతమందికి అయితే కొంచెం చదువు కోసం హెల్ప్ చేస్తాను చిన్న పిల్లలకి. నౌ ఐ ఫీల్ బ్యాడ్. నా ఆన్సర్ నేను ఏదో షాపింగ్ పోతాను. కుక్క పిల్లలకి పాలు పోస్తాను. కుక్క పిల్లలు అంటే మీకు చాలా ఇష్టం. చాలా ఇష్టం అండి. డాగ్స్ అంటే డాగ్స్ గురించి పెంచొద్దు, అసలు స్ట్రీట్ లోనే ఉండొద్దు అని ఫైట్ కాదండి. అది నేను వాటన్నిటికీ అగేన్స్ట్ అండి. ఇది వాళ్ళ ల్యాండ్ అండి. ముందు మన మనుషులు వచ్చి బిల్డింగ్లు కట్టుకునే ముందు ఇదంతా ఎవరు అర్త్? యానిమల్స్ కి. మనం వచ్చి వాళ్ళ ప్లేసెస్ ని ఆక్రమించుకొని బిల్డింగ్లు లేపేసి ఇప్పుడు వాటిని గెంటేస్తే దట్స్ నాట్ రైట్ కదండి. ఇట్స్ హ్యాస్ టు బి ఫేర్ ఫర్ ఎవ్రీ వన్. అవి మాట్లాడలేవు, మనం మాట్లాడుతున్నాం అన్నంత మాత్రాన వాటిని మనము బహిష్కరించకూడదు. అలా మళ్ళీ మీ లైఫ్ లో ఇలాంటి రోజు రాకూడదు అనే రోజు ఏదైనా ఉందా అండి? అదండి వెన్ ఐ లాస్ట్ మై సన్, అదొక్కటండి. అలాంటిది ఎవ్వరికి రాకూడదు. అసలు చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీరు యుఎస్ నుంచి మా కిసిక్ టాక్స్ కోసం ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇట్లా మాతో మాట్లాడినందుకు. అయ్యో సో స్వీట్, థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుందండి ఈ కిసిక్ టాక్స్ కి రావడం? చాలా బాగుందండి. మనం అన్ని టాపిక్స్ కవర్ చేసాము. అన్నిటి మీద నేను ఇంత మాట్లాడగలుగుతానా, నాకు ఇంత తెలివి ఉందా అని ఈ రోజే నేను తెలుసుకోగలిగానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలానే మిమ్మల్ని లవ్ చేసే మీ ఫ్యాన్స్ కి ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరికీ ఏదైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు, బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ జర్నీలో ఇంతవరకు నాకు తోడుగున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ రావాలి, మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. తొందరలోనే మీరు అనుకునేది అంతా చేయాలి. మా తెలుగు అమ్మాయి మా ఇంటి దగ్గరే ఉండాలి. మీరు అనుకున్న ఒక పెద్ద షోలో యాంకర్ గా కూడా నేను తొందరలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీక్ అయితే మన యూటాక్ తో చాలా చాలా ఎంటర్టైన్ అయ్యాను నేనైతే. మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారు. ఏదో తెలిసి తెలియక ఏదైనా మాట్లాడుంటే క్షమించండి. ఈ వీక్ అదిరిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా అదరగొట్టడానికి మన కిసిక్ టాక్స్ మీ ముందుకు వస్తుంది. బాయ్, గుడ్ నైట్, బాయ్. ఎప్పుడైనా మీ హస్బెండ్ మీ మొబైల్ చెక్ చేయడం? లేదండి, తనైతే ఎప్పుడు అడగరు, కానీ నేను అడుగుతా. ఎందుకంటే నాకు ఆయన మీద ఏదో నమ్మకం లేదని కాదు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంటుంది. అమ్మాయి అన్నాక అడగాలి. మా హస్బెండ్ అనే కదా మా డాడీ ఫోన్, అందరు ఫోన్లు గెలుకుతుంటాను. మీ ఫోన్ అక్కడ వదిలేసిపోయినా నేను మీ ఫోన్ కూడా చదువుతా. ఒక్క మామూలుది కాదు అది. నాకు మీ మీద నమ్మకం లేదని కాదు, నా దూలదంతే. ఇప్పుడున్న ఈ లవ్ జనరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? నాకు ఈ జెన్జీ వాళ్ళు అర్థం కారండి. ఈ లవ్లు వీళ్ళు అసలు ఏంటంటో పేర్లు కూడా పెట్టారు, సిచ్యువేషన్షిప్లు, బెంచింగ్లు. నా లైఫ్ని కొంచెం మార్చింది ఏంటంటే అండి, 2021లో ఐ వాస్ ప్రెగ్నెంట్ అండి. ఐ లాస్ట్ మై సన్. కొడుకు పుడుతున్నాడు ఇంకా 2 months అన్నప్పుడు సడన్ గా హార్ట్ బీట్ స్టాప్ అయిపోయిందండి కొడుకుది. దాని నుంచి దేవుడు లేడని నమ్మేసాను నేను. దేవుడు లేడని అనుకున్నాను నేను, ఎందుకంటే ఉండింటే ఇంత కష్టపెట్టాడండి. జీవితం మీద అసలు హోప్స్ వదిలేసుకుని ఉన్నాడు ఒక టైంలో. అయితే ఏంటంటే ఇంత కష్టం ఎందుకు పెడుతున్నాడు దేవుడు, అదే ఒక్కటే క్వశ్చన్ ఉందండి మైండ్లో.